బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక వారము ప్రభు సన్నిధిలో ఇలాగున మనందరము కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని 16వ భాగాన్ని ధ్యానం చేయడానికి కృపనిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆ ధ్యానంలోకి వెళ్ళక ముందు మన మధ్యలో సిక్గా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక మాట, సంఘ విశ్వాసులు ఎవరైతే బలహీనులుగా ఈ సమయంలో ఉన్నారో బలహీనుల కొరకు ఒక్క మాట ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు వందనాలు వందనాలు. మీ నామమే దీవించబడును గాక. ఇదిగో నేను ప్రభా, ఈ సమయంలో నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణ స్వస్థత అవసరమున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఇదిగో ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడే స్వస్థపరచండి. ప్రతి విధమైన వైరస్ అటాక్ నుంచి, ప్రతి విధమైన ఇదిగో అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుండి స్వస్థపరచండి, స్వస్థపరచండి. ఎస్ లార్డ్, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయన. మీకే వందనాలు. ఇదిగో ఈ సమయంలో నాయన ప్రభా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకమని అడుగుతున్నా. మీ రక్త ప్రోక్షణ ఇదిగో మీ యొక్క థ్యాంక్ యూ, మీ యొక్క కంచె కాపుదల వారికి అనుగ్రహించండి. ఇదిగో బలపరచండి. ఇదిగో శక్తి బలము దయచేయండి. ఇదిగో రోగ నిరోధక శక్తిని దయచేయండి. ఎదిరించడానికి, పోరాడడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పోరాడే వైట్ సెల్స్ని వారిలో వృద్ధిపరచండి. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నా. స్వస్థత కార్యము ఒక్కొక్కరు, చిన్న బిడ్డలు, పెద్దలు, ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ప్రతి బలహీనత యేసు నామమున నశించి ఇదిగో బలముతో, శక్తితో, ప్రభావంతో మీ నామాన్ని సన్నుతిస్తూ, సంతోషంతో గంతులు వేస్తూ మీ అందరి ఆనందము రెస్టోర్ చేయమని ప్రార్థిస్తూ ప్రతి సోల్ని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన ధ్యాన భాగము మొదట సమాధానపడు అనే మాట. దేవునికి స్తోత్రం. గడిచిన వారము 6వ ఆజ్ఞ 6 సెగ్మెంట్స్లో ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి 6 సెగ్మెంట్స్లో ద ఫస్ట్ సెగ్మెంట్ అయినటువంటి 6వ ఆజ్ఞ అనగా నరహత్య చేయరాదు అని యేసు ప్రభు ఆ యొక్క వాక్యం గురించి ఆయన ఎత్తి మాట్లాడిన విషయాల గురించి కొన్ని విషయాలు, ఒక 2 వచనాలు గడిచిన వారం మనం ధ్యానించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ధ్యాన భాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ దాని కంటిన్యూయేషన్, ఆ ఫస్ట్ సెగ్మెంట్లోని సెకండ్ పార్ట్ని అనగా ఆ యొక్క కొండ మీద ప్రసంగం అంతట్లో 16వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన నడిపింపు అద్భుతంగా ఉంది. సో నేనైతే పర్సనల్గా, వ్యక్తిగతంగా నేను చాలా దేవుని యందు ఆనందిస్తున్నాను. ఇదివరకు ఎప్పుడు నేను అనుభవించని సంగతులు, నేను ఎప్పుడు వినని, ఆలోచించని, ధ్యానించని సంగతుల చేత ఆయన నన్ను తృప్తిపరుస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ వాక్యం కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువమని ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు అక్కడ ఉన్నాయి, కానీ అవి అక్కడ ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క దాన్ని చూస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక వర్డ్ యూజ్ చేయబడుతుంది, ఒక ఫ్రేజ్, పారాడైమ్ షిఫ్ట్ అంట. పారాడైమ్ షిఫ్ట్ అంటే లెట్స్ సే మీరు చూడండి ఒకసారి, ఒకవేళ ఓల్డెన్ పాత రోజుల్ని కనుక మనం చూస్తే అన్ని వస్తువులకి మెటల్ యూజ్ చేసేవాళ్ళు. మనం వాడే గ్లాస్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే వంట పాత్రలు, లేకపోతే వాటర్ కంటైనర్స్ కానీ, ఇత్తడి, రాగి అలాంటి బకెట్స్, లేకపోతే ఓకే అన్నిటినీ మెటాలిక్ చైర్స్ వాడేవాళ్ళం, అన్ని మెటల్ థింగ్స్ వాడేవాళ్ళం. ఎప్పుడైతే ప్లాస్టిక్ అనేది కనిపెట్టబడిందో,
ప్లాస్టిక్ అనేది సృష్టించబడలా, కనిపెట్టబడింది, ఇన్వెంట్ చేయబడింది. అనగా అది ఆల్రెడీ ఈ సృష్టిలో ఉంది. అది ఇంత ప్రయోజనకరమైంది అని ఎప్పుడైతే అది కనిపెట్టబడిందో, ఆ కనిపెట్టబడడం, అది చూడడం ఏదో దట్ ఈస్ కాల్డ్ పారాడైమ్ షిఫ్ట్. ఆ ఒక్క కనుగొనడం అనేది ప్లాస్టిక్ విప్లవం. అనగా ఫైబర్, ఎక్కడ చూసినా మనం దేన్ని చూసినా ఈరోజు మనకు అన్ని ఫైబర్ కనపడతాయి. మెటాలిక్ ఎక్విప్మెంట్ తగ్గిపోయి ఆ యొక్క ఫైబర్ థింగ్స్, అనగా తక్కువ ఖర్చు, తర్వాత తక్కువ వెయిట్తో ఆ యొక్క ఫైబర్ థింగ్స్ని మనం ఈరోజు కలిగి ఉన్నాం. సో దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంట. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులు, మనకు కనబడనటువంటి సంగతులు, అందుకనే అది నీ యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు నా కోసం చెయ్యి అని చెప్పడు. నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి. ఆ ఉన్న వాటిని చూచున్నట్లు నా కన్నులు తెరువు. సో దట్ నేనేమవుతానంటే ఆ పారాడైమ్ షిఫ్ట్లోకి వెళ్తాను. ఒక వాక్య ప్రత్యక్షత కలుగక ముందు, కలిగిన తర్వాత జీవితంలో జరిగే మార్పునే షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అంటాం. అనగా కంప్లీట్ డిఫరెంట్, కంప్లీట్ చేంజ్. ఇంకో మాటలో పారాడైమ్ షిఫ్ట్ గురించి చెప్పాలంటే, ఒక బొమ్మ మనం చూస్తాం. ఆ బొమ్మను మీరు చూసినప్పుడు ఏం కనపడుతుంది అని అడిగినప్పుడు అందరూ ఓకే ఏం కనపడుతుంది అనగానే ఫస్ట్ అందరికీ లెట్స్ సే ఏదో ఒక బొమ్మ కనపడుతుంది. ఆ బొమ్మలో యాక్చువల్గా ర్యాబిట్ కనపడుతుంది అని అన్నాం అనుకోండి. ఓకే, కనపడుతుంది కదా ర్యాబిట్. ఓకే, కానీ యాక్చువల్గా నేను అంటాను అందులో ర్యాబిట్ కాదు, అందులో డక్ ఉంది. అనగా ఒక బాత్ ఉంది చూడండి. ఒక కుందేలు అందరికీ కనపడతా ఉంది, కానీ అందులో బాతు ఉందని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, అప్పటిదాకా నేను ఆ బొమ్మని మార్చలేదు, నేను ఆ బొమ్మని ముట్టుకోలేదు, నేను ఆ బొమ్మని కదల్చలేదు. ఆల్రెడీ ఉన్న బొమ్మలోనే దాగి ఉన్న ఇంకొక బొమ్మ ఉన్నది అని మీకు జ్ఞాపకం చేశాను, మీకు తెలియజేశాను. ఆ తెలియజేయడం ఏం చేసిందంటే, అప్పటిదాకా ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మ నాకు తెలియని సంగతి తెలిసినప్పుడు చూసే విధానంలో మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఓకే, అలాగే మన జీవితంలో మనం ఏమై ఉన్నామో, మన గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియజేస్తే, ఆయన వాక్యంలో ఉన్న సంగతులు, తెలియని సంగతులు చూసినప్పుడు అది మన యొక్క లైఫ్ని పారాడైమ్ షిఫ్ట్లోకి, అనగా ఆ యొక్క కని విని ఎరుగని నూతనమైన లెవెల్లోకి మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం, స్తుతి చెల్లిద్దాం. ఓకే, దేవా నాతో మాట్లాడండి. కళ్ళు మూసుకుందాం, సిద్ధపరచుకుందాం. అన్ని ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి, ఇదిగో రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన మీ వాక్యము చేత నన్ను దర్శించండి నాయన. నన్ను, మమ్మల్ని తాకండి తండ్రి. నాతో పాటు లైవ్లో ఏకీభవించిన ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఇదిగో మీ తాకిడిని మేము అనుభవించుదుముగాక. ఎస్ లార్డ్, మా ప్రాణాత్మలు కీళ్ళు విభజించున్నంత మట్టుకు దూరే మీ వాక్యము, మా హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలు పరిశోధించే మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి నాయన. సంగతులు ఇదిగో మరుగు చేయుట మీకు ఘనత అయి ఉన్నది. వాటిని శోధించి తెలుసుకొనుట రాజులకు ఘనత అయి ఉన్నది తండ్రి. రాజులైన యాజక సమూహమైనటువంటి మాకు అది ఘనత తెస్తుంది. నీకు వందనాలు. ఈరోజు శోధించడానికి, తెలుసుకోవడానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం, కూర్చున్నాం. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని, ఇదిగో మీ వాక్కును మాకు అనుగ్రహించమని మీ సన్నిధికి మమ్మల్ని సబ్మిట్ చేసుకుంటూ, ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, వాక్యమై ఉన్నవాడ వాక్యంతో ఈ దినం మమ్మల్ని ప్రత్యక్షపరిచి మా జీవితాన్ని ఉద్ధరించమని, ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తూ యేసు నామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యాన అంశ భాగము మొదట సమాధాన పడు అనే మాట. దేవునికి స్తోత్రం. ఈ సమాధాన పడుట అనేది అవసరం ఎందుకు వచ్చింది? ఇక లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న మాటలను ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కుదిరితే లాస్ట్ వీక్ది కనుక మేము వినలేదు అనుకుంటే కూర్చొని మరొకసారి ఆ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి ఆ మెసేజ్ వినడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ లాస్ట్ వీక్ సంబంధించిన మెసేజ్ ఏంటంటే, నరహత్య చేయరాదు అనే మాటని మనం ధ్యానించుకున్నాం. నరహత్య చేయరాదు అనే మాట, ఆ యొక్క మాటని ఎలాగంటే, పూర్వీకులతో చెప్పిన మాట మీరు విని ఉన్నారు, అయితే బట్ ఐ సే అని యేసయ్య మాట్లాడుతున్నాడు. బట్ ఐ సే, యేసు ప్రభు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల యొక్క కామెంటరీస్ని, ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని కొట్టివేయడానికి రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క దేవుని యొక్క వాక్యమైనటువంటి వాక్యాన్ని ఎలివేట్ చేస్తున్నాడు, ఎగ్జాల్ట్ చేస్తున్నాడు, ఇంకా గొప్ప చేస్తున్నాడు, ఇంకా దాన్ని అందరి ముందు ఘనంగా పరిశుద్ధపరుస్తున్నాడు.
అవి లైట్ చేయబడి డిగ్రేడ్ చేయబడి ఇది ఇంత చేస్తే చాలే అనే లోకంలోకి ఆయన వచ్చి వాళ్ళందరి మధ్య ఆయన దాన్ని గొప్ప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ఒకసారి, నరహత్య చేయరాదని మీరు విని ఉన్నారని చెప్పి 3 విషయాలు అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. 3 డిఫరెంట్ సినారియోస్ మాట్లాడడం మనం చూస్తాం. నెంబర్ 1, నీ సహోదరుని మీద కోపపడితే చాలు నువ్వు నరహత్య చేసినట్టే. ఆ నరహత్య ఎక్కడ అంటే, నరహత్య చేయవాడు ప్రాసిక్యూట్ విమర్శించబడాలని ఉంది కదా. ఆ కోపము నరహత్యకి మూల కారణమని మనం చూసాము. నరహత్య ఆ యొక్క కోపపడిన వాళ్ళు ఏం చేయాలంటే లోకల్ కోర్టులో వారి మీద మర్డర్ కేస్ విమర్శించబడుతుంది, ఫైల్ చేయబడుతుంది. ఇది యేసయ్య మాట్లాడుతున్న మాట. ఎవరైతే సహోదరుని మీద కోపాన్ని యాంగ్రీని చూపిస్తున్నారో వారి మీద ఒక లోకల్ కోర్టులో ఒక కేస్, నరహత్య కేస్ అనగా మర్డర్ కేస్ ఫైల్ చేయబడుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, సహోదరుని చూసి వ్యర్థుడా, మనిషిని ఆ యొక్క దేవుని యొక్క ఇమేజ్లో తయారైనటువంటి మనిషిని డిగ్రేడ్ చేసే విధంగా, ఓకే ఎంటీ మైండెడ్, లేకపోతే బుర్రలేనోడా, లేకపోతే ఇంకేదో జంతువుకో లేకపోతే ఇంకేదో పశువుకో పోల్చి మాట్లాడడం, లేకపోతే తక్కువ చేసే విధంగా నువ్వు మాట్లాడిన ప్రతిసారి యు ఆర్ కిల్లింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని ఇమేజ్ని చంపుతున్నావు గనుక ఓకే నరహత్య చేయడం అంటే అర్థం ఏంటంటే కిల్లింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దౌ షల్ నాట్ కిల్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అర్థం. నరహత్య చేయరాదనే మాటకి ఒక మనిషి మీద కోపడ్డా లోకల్ కోర్టులో మర్డర్ కేసు ఫైల్ అవుతుందని మాట్లాడుకున్నాం. రెండవది, సహోదరుని చూసి డిగ్రేడ్ చేసే విధంగా వ్యర్థుడా, ఎంటీ మైండెడ్, డాంకీ లాగా ఆలోచించేవాడా, డంబ్, ఇలాంటి మాట మాట్లాడినప్పుడంతా మనము ఆ వ్యక్తిని వెంటనే ఆ యొక్క వ్యక్తిని క్యారెక్టర్ని మనం చంపేశాం, ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని చంపేశాం, దేవుని యొక్క ఇమేజ్ని చంపేశాం. కనుక ఇప్పుడు సెకండ్ కేసులో లోకల్ కోర్టులో కాదట, కోప్పడ్డప్పుడేమో లోకల్ కోర్ట్. ఓకే, సహోదరుని చూసి వ్యర్థుడా అన్నప్పుడు ఎక్కడ అంటే ఆ సుప్రీం కోర్టులో. మన బైబిల్లో కనుక మనం చదివితే సన్హెద్రిన్ అంటాం. సన్హెద్రిన్ అనేది ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్, అనగా దేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానంలో నీ మీద మర్డర్ కేసు ఫైల్ అవుతుంది. ఇది 2. మూడవది వచ్చేసి సహోదరుని చూసి ద్రోహి అన్నావంటే నువ్వు దోషం చేసావు, ద్రోహం చేసావు, అనగా క్యారెక్టర్ని కనుక మనం కిల్ చేసాం, చంపామనుకోండి, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని కాన్ఫిడెన్స్ని చంపే విధంగా మనం మాట్లాడాము అంటే ఆ యొక్క వ్యక్తిని వెంటనే మనం చంపుతున్నాము. ఆ చంపినటువంటి కేసు ఎక్కడంటే నరక శిక్ష, లేకపోతే ఆ యొక్క హెల్ అనే పదం ఉంటుంది, ఫైరీ గెహెను, లేకపోతే ఆ యొక్క నరక పాత్రుడివి అని చెప్పి నరకానికి పంపదగినటువంటి కేసు నీ మీద ఫైల్ అవుతుంది అని చెప్పి ఆ యొక్క 3 విషయాల్ని మాట్లాడడం మనం చూసాం. ఇది చెప్పిన వెంటనే దీని కంటిన్యూషన్లో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్ని ఈరోజు చూద్దాం. నేను చెప్పినది ఏమనగా, కోపపడువాడు లేదా ఆ యొక్క వ్యర్థుడా అని చెప్పేవాడు, సహోదరుని చూసి లేదా సహోదరుని చూసి ద్రోహి అనేవాడు కూడా ఈ 3 స్టేజెస్, 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేసెస్ అవి. అనగా ఒక నరహత్య ఒకే లెవెల్లో లేదది, వాంటెడ్గా అయిండొచ్చు, లేకపోతే అన్ప్లాన్డ్గా అయిండొచ్చు, నువ్వు అయిండొచ్చు, అనుకోకుండా అయిండొచ్చు, చంపావంటే చంపినట్టే లెక్క. ఓకే, చూడండి ఒకసారి బైబిల్ కోర్ట్ గురించి, బైబిల్ చట్టాల గురించి యేసయ్య మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదువుదాం. ఒకసారి 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం ఒకసారి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణం నర్పించుచున్నావు. ఓకే, ఇది యేసు ప్రభు యొక్క సినారియోస్, లేకపోతే యేసు ప్రభు యొక్క నరహత్య గురించి ఆయన డిఫైన్ చేసిన తర్వాత కాబట్టి ఏం చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఈరోజు మన టాపిక్లోకి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం, అక్కడ బలిపీఠం దగ్గర నీకు జ్ఞాపకం వస్తే,
అక్కడ బలిపీఠం ఎదుటనే, ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవును, ఓకే, నీ ప్రతివాది అంటే నీ మీద వ్యాజ్యం కలిగి ఉండి నీ మీద వ్యాజ్యం ఎవరైతే కలిగి ఉండి ప్రతివాదిగా ఉన్నారో ఆ ప్రతివాదితో ఏం చేయాలట? ఇది సెకండ్ సినారియో. నెక్స్ట్, త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. ఓకే, ఇంకోటి, ఓకే, ఈరోజు మన టైటిల్ చూడండి ఒకసారి. మొదట సమాధానపడు, రెండోది త్వరగా సమాధానపడు. 2 లెవెల్స్లో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. పోయిన వారము కిల్లింగ్ గురించి, అనగా చంపడం గురించి, నరహత్య గురించి 3 డిఫరెంట్ లెవెల్స్ ఎలా చెప్పాడో. ఆయన అద్భుతమైనటువంటి బోధకుడు, అద్భుతమైనటువంటి రబ్బీ, ఆయన బోధకులకి బోధకుడు ఆయన. అంతేకాదు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాస్తుంది, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుతారు, అనగా దేవుణ్ణి రబ్బీగా కలిగి ఉంటారు అని చెప్పి అదొక ప్రవచనం. క్రీస్తు యేసునందు ఆ యొక్క 53వ అధ్యాయంలో మెస్సయ యొక్క శ్రమలు చూసిన తర్వాత 54వ అధ్యాయంలో ఆ మెస్సయ బాడీలో చేరినటువంటి నువ్వు, నేను, ఆ యొక్క ఇశ్రాయేలు కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి బోధకునిగా కలిగి ఉన్నాం. అందుకే యేసయ్య అంటాడు, ఆయన భూమి మీద నుంచి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు ఆయన అంటాడు, సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తర్వాత ఏమని రాస్తుంది? ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు? అందరినీ, సకల ప్రజలను, జనులను శిష్యులనుగా చేయండి. ఎవరికి శిష్యులనుగా అంటే, శిష్యులు అనే పదం ఏదైతుందో, ఓకే, తాల్మీద్ అంటాం ఇంగ్లీష్లో, హీబ్రూలో తాల్మీద్ అనే మాటకి డిసైపుల్, శిష్యుడు అని అర్థం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే ద గ్రేట్ కమిషన్ అని మనం ఏదైతే మాట్లాడతామో, ఆ గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి మిషన్ ఏంటంటే మేకింగ్ డిసైపుల్స్. ఎవరికి డిసైపుల్స్? ఎందుకు డిసైపుల్స్? వాట్ కైండ్ ఆఫ్ డిసైపుల్స్? ఓకే, వీఆర్ ఆల్ యెహోవా చేత ఉపదేశమునందే శిష్యులంగా మార. ఆ గ్రేట్ రబ్బీ వచ్చి మాట్లాడుతున్నాడు. నరహత్య అని చక్కగా వివరించి, ఇదిగో కోపడ్డావా, నరహత్య చేసావు, లోకల్ కోర్టులో నీ మీద చంపాము అంటే చచ్చినోడు మళ్ళీ వెనక్కి లేచి రావడు. ఒకసారి ఒకరు చనిపోయాక మళ్ళీ వెనక్కి రారు. ఒక్కసారి నువ్వు చంపేశావు అంటే ఎన్నిసార్లు లోకల్ కోర్టులో నీ మీద మర్డర్ కేసు ఫైల్ అయ్యి ఉండాలి ఇప్పటిదాకా? ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో నీ మీద ఆ యొక్క హత్యా నేరం మోపబడి ఉండాలి, లేదా ఎన్నిసార్లు నరకపాత్రుడు అయి ఉండాలి. బట్ ప్రైజ్ ద లార్డ్, ఈ యొక్క యేసు ప్రభు బోధ ఏం చేస్తుందంటే, కృప ఎంత అవసరమో, దేవుని కృప ఎంత ఆవశ్యకత ఉందో తెలియజేసి, ఆయన కృపామయుడు, కరుణామయుడు, ఆయన కనికరం కలిగిన వాడు అని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ మనకి సహాయం చేస్తున్నాయి. కిల్లింగ్ గురించి 3 లెవెల్స్లో మాట్లాడి, మొదట సమాధానపడు అని ఒక లెవెల్లో మాట్లాడి, మొదట సమాధానపడు, ఫస్ట్ బీ రీకన్సిల్డ్ అని చెప్పి, త్వరగా సమాధానపడు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏది అతి ప్రాధాన్యమైనది, ఎంత తొందరగా వెళ్ళి అందుకోవాల్సింది, త్వరగా చేయాల్సింది పని ఏంటంటే సమాధానపడ్డం. మొదట సమాధానపడు, 2 త్వరగా సమాధానపడు. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో మొదట వెళ్ళి సమాధానపడాలి. రికన్సిల్ విత్ యువర్ బ్రదర్. నెక్స్ట్, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివాదితో నువ్వు ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తున్నారు, ఒకరి మీద ఒకరు వాదించుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, కోర్టుకి వెళ్ళిన తర్వాత వచ్చే జడ్జిమెంట్ కంటే ముందే దారిలో ఉండగానే, త్రోవలో ఉండగానే ఏం చేయాలట? త్వరగా సమాధానపడు. నెక్స్ట్, త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. ఓకే, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్ అవుట్. అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేవు, నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, ఫస్ట్ లెవెల్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ వచ్చేసి బలిపీఠం దగ్గర జరిగే విషయాలు ఏంటి?
బలిపీఠం దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు నీకు ఎవరెవరి మీద ఏం వ్యాజ్యం ఉందో అని అడగట్లా. నీ సహోదరులలో ఎవరికన్నా నీ మీద ఏమన్నా వ్యాజ్యం ఉన్నదా జ్ఞాపకం వస్తే అక్కడికి వెళ్ళాక నీకెవరన్నా గుర్తొచ్చారో అనుకుందాం. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల యొక్క కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆ టెక్స్ట్ కాంటెక్స్ట్ గురించి నేను మాట్లాడలేదు. టెక్స్ట్ కాంటెక్స్ట్ గురించి నేను మాట్లాడలేదు, కానీ కల్చరల్ లేకపోతే రిచువల్ కాంటెక్స్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కల్చరల్ రిచువల్ అనగా ఆ యొక్క సంప్రదాయ సంబంధమైనటువంటి కాంటెక్స్ట్. నెంబర్ 1 ఆల్టర్, నెంబర్ 2 ఆఫరింగ్, నెంబర్ 3 నీకు జ్ఞాపకం. ఆల్టర్ అనగా హీబ్రూ భాషలో మిజ్బెయాక్ అంటాం. మిజ్బెయాక్ అనబడుతున్నటువంటిది ఆల్టర్. ఓకే, రెండోది ఆఫరింగ్, అర్పణ, హీబ్రూలో దాన్ని ఖుర్బాన్ అంటాం. నెక్స్ట్ మూడోది రిమైండ్, గుర్తు రావడం. ఈ రిమైండ్ అంటే ఏదో చేస్తుంటే సడన్గా మైండ్లోకి వచ్చే గుర్తు గురించి యేసు ప్రభు మాట్లాడలేదు అక్కడ. దీన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ అకౌంటింగ్ అంటాం. దీన్నే హీబ్రూ భాషలో హెష్బోన్ హనాఫిష్ అంటాం. అనే మాటకి సోల్ అకౌంటింగ్ అన్నమాట. అంటే 3 డిఫరెంట్ థింగ్స్ని ఆయన మాట్లాడుతున్నాడు. కల్చరల్ రిచువల్ అనగా సంప్రదాయ సంబంధమైనటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే కానీ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడు. బలిపీఠము అనే పదము నోవాహు దగ్గర కనపడుతుంది. నోవాహు నువ్వు బలిపీఠం కట్టని దేవుడు చెప్పలా. ఆ తర్వాత అబ్రహాం బలిపీఠాలు కట్టాడు. కానీ అబ్రహాము నువ్వు ఇక్కడ బలిపీఠం కట్టని చెప్పాలా దేవుడు. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు తన జీవితంలో. ఆ 4 బలిపీఠాలు కూడా ఈ బలిపీఠం నువ్వు ఇక్కడ కట్టు అని చెప్పలా. కానీ ఆ యొక్క కుమారుని అర్పించే చివరి బలిపీఠం ఏదైతుందో నేను చూపించే ప్లేస్కి రా అని చెప్పాడు. ఆఫరింగ్ అంటే ఏంటి, బలిపీఠము అనబడుతున్న ప్లేస్ ఏంటి, తర్వాత రిమెంబరెన్స్, సడన్గా గుర్తొచ్చే గుర్తు గురించి యేసు ప్రభు మాట్లాడలేదు. నువ్వు అక్కడికి వెళ్ళి కంపల్సరీ గుర్తు చేసుకోవాల్సిందే. వాట్ ఈజ్ ఆఫరింగ్, వాట్ ఈజ్ ఆల్టర్, నెక్స్ట్ నెంబర్ 3 వాట్ ఈజ్ సెల్ఫ్ అకౌంటింగ్, సోల్ అకౌంటింగ్ అనగా మనల్ని మనం పరీక్షించుకొనుట అనేది ఏంటి. ఈ 3 విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. ఇంకోటి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు లేవు కానీ అవి ఆల్రెడీ అంతకు ముందే ఉన్నవి. అంతకు ముందు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వీటన్నిటిని అనుసరించారు. వీళ్ళకి అవి స్క్రిప్ట్ వైజ్గా ఒక్కొక్కటి యాడ్ చేయబడి వీళ్ళకి ఒక బుక్ రూపంలో వాళ్ళకి అందించబడింది. లేవియా కాండానికి వెళ్ళాలి మనం. లేవియా కాండము 1వ అధ్యాయం 2వ వచనం. లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం మన తెలుగు బైబిల్లో ఎలా రాస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము. ఓకే, మోషేతో చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి మీలో ఎవడైనాను బలి అర్పించాలంటే. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. తెలుగు వర్షన్కి నేను హీబ్రూలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ 2 కలిపి చూపిస్తాను. మీలో ఎవడైనా అంటే ఇట్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ యూ, అంటే ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. తర్వాత నెక్స్ట్, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించునప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన. చాలు ఒక్కసారి చూడండి ఒకసారి. ఆ 2వ వచనంలో రాస్తున్న మాట చాలా ప్రత్యేకమైందండి. ఓకే, కొంచెం నాతో పాటు కంటిన్యూ చూడండి ఒకసారి. మనము చదివేటప్పుడు వెన్ ఎ మ్యాన్, ఓకే, మీలో ఎవడైనా అని మనకు తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో దాన్ని హీబ్రూని ట్రాన్స్లేట్ చేస్తే వెన్ ఎ మ్యాన్. ఓకే, యాక్చువల్గా వెన్ ఎ మ్యాన్ కాదు, అంటే ఎవరన్నా అర్పించాలనుకున్నప్పుడు అని కాదు, ఫర్ అ మ్యాన్ అని అర్థం. ఫర్ అ మ్యాన్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎవరైనా సరే దగ్గర, ఓకే, అర్పించడం. ఓకే, లెట్ మీ ఒక్కసారి ఆ ఆఫరింగ్ అనే మాటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ఆఫరింగ్? ఓకే, ఆ యొక్క ఆఫరింగ్ అనాలి అంటే వీ హ్యావ్ 3 హీబ్రూ వర్డ్స్. నెంబర్ 1, ఓకే చూడండి ఒకసారి, ఈ వర్డ్స్ని అర్థం చేసుకోండి. కారా. ఓకే, కారా అనే పదానికి పిలుపు అని అర్థం. ఓకే, యూనో లేవియా కాండాన్ని మనం లేవియా కాండం అని పిలుస్తాం, బట్ హీబ్రూలో ఆ యొక్క లేవియా కాండం పేరు వాయిఖ్రా, అంటే లోపలికి రమ్మని అతడు పిలిచాను, ఆయన పిలిచాను అని అర్థం. ఓకే, అంటే మనం పిలుపు అంటాం చూసారా, దేవుని పిలుపు అని. ఆ దేవుని పిలుపు అనే టైటిల్ కలిగిన పుస్తకం బైబిల్లో లేవియా కాండం.
అంటే అందుకే ఇశ్రాయేలు ప్రతి చిన్న బాలుడిని లేవియా కాండం ఫస్ట్ చదివిస్తారు. అనగా ఎందుకు? ఓకే, యాజకుల పుస్తకం. అనగా యాజకుల పుస్తకం ఎందుకు చదవాలంటే మనం బైబిల్ చదివేది ఎందుకు? మనం బైబిల్ ఇన్ఫర్మేషన్ కోసం చదువుతాం, లేకపోతే బైబిల్ క్విజ్ల కోసం చదువుతాం. కానీ ఇశ్రాయేలీలు లేవియా కాండం ఎందుకు చదువుతారంటే వాళ్ళు స్వయంగా జీవించడం కోసం చదువుతారు. బుక్ ప్రకారం, ఆ యొక్క పుస్తకం ప్రకారం జీవించడం కోసం చదువు. ఓకే, యాజక రూపమైన రాజ్యం అని పిలువబడిన ఇశ్రాయేలీయుడు ప్రతి ఒక్కరూ లేవియా కాండం చిన్నప్పుడే 2 సంవత్సరాలప్పటి నుంచే దాన్ని కంఠస్థం చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు రాజులైన యాజక సమూహం అని పిలువబడుతూ ఆయన రక్తమిచ్చి కొనబడిన, ఆయా భాషలు మాట్లాడు, ఆయా జాతుల నుండి, ఆయా వంశాల్లోంచి కొనబడిన మనము ఎందుకు కొనబడ్డామంటే రాజులైన యాజక సమూహము అనబడ్డానికి కొనబడ్డాం. సో ఇప్పుడు మనకు కూడా అది వర్తిస్తుంది. కానీ అక్కడ మాట్లాడే ఫిజికల్ థింగ్స్ ఏవి కూడా ఫిజికల్ థింగ్స్ని తెలియజేయట్లేదు, కానీ ప్రతి విషయం కూడా నీ యొక్క స్పిరిచువల్ థింగ్స్ అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాయి. లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో నేను హీబ్రూలో ఉన్నటువంటి దాన్ని మీకు గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. కారా అనే మాటకి కాలింగ్ అని అర్థం, కాల్డ్ అని అర్థం, పిలుపు అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి, ఈ కారా అనే మాట నుంచి జస్ట్ స్పెల్లింగ్ చేంజ్ చేస్తే ఖరాబ్. ఓకే, ఖరాబ్ అనే మాటకి డ్రా నియర్ అనగా సమీపించుట అని అర్థం. కారా అంటే పిలుపు, ఖరాబ్ అనే మాటకి సమీపించుట అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 3, మూడోది, ఆ ఖరాబ్ నుంచే ఖర్బాన్ వస్తుంది. ఎవరైతే పిలుపు నొందారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే సమీపించాలనుకుంటున్నారో వాళ్ళు ఖర్బాన్ ఆఫరింగ్ చేయాలి. పిలువబడిన వారు సమీపించాలి. అయితే ఆ యొక్క వాక్యము, ఆ యొక్క లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, మీలో ఎవడైనా యెహోవాను సమీపించాలంటే అని అర్థం. అక్కడ అర్పణ అర్పించాలంటే అని కాదు, అర్పణ ఆప్షనల్ కాదు. మీలో ఎవడన్నా పిలుపును పొందుకొని యెహోవాను సమీపించాలంటే అని అర్థం. ఆఫరింగ్ అనే మాట యొక్క రూట్ వర్డ్ ఏంటిదంటే సమీపించుట అని అర్థం. నేను దేవుని సన్నిధికి రావడం అంటే సమీపించుట అంటే ఆఫరింగ్ లేకుండా నేను సమీపించరాదు అని అర్థం. మరొకసారి జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆఫరింగ్ అనే మాట యొక్క రూట్ వర్డ్ ఏంటంటే సమీపించుట అని అర్థం. అనగా పిలుపు నొందిన వాడు, పిలువబడిన వాడు సమీపించుట. మీలో ఎవడన్నా యెహోవాను సమీపించాలంటే, దేవునితో ఒక్కటవ్వాలంటే, దేవునితో సంబంధం కావాలి, దేవునితో సమాధానం కావాలి, దేవునితో నేను ఏకీభవించాలి. ఎందుకు దేవునితో సమాధానం లేదు మనకు అంటే, మనము శత్రులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా అని వాక్యం చూస్తాం. బలహీనత, శత్రువులు వీళ్ళంతా ఎవరంటే ఎవ్రీ సోల్, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా సరే దేవుణ్ణి సమీపించాలి అంటే, మీలో ఎవరైనా దేవుణ్ణి సమీపించాలి అంటే హీబ్రూలో ఏమని రాస్తుంటుందంటే ఫర్ అ మ్యాన్. ఓకే, మ్యాన్ అని చెప్పడానికి ఆదం అని ఉంటుంది. ఫర్ అ మ్యాన్, ఆదం, టు డ్రా నియర్ ఖరాబ్ అనగా ఎవరన్నా ఖరాబ్ అనగా సమీపించాలంటే హీ మస్ట్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ అని అర్థం. దీన్నే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. 1-2 వచనాలు మనం చదివితే కాబట్టి అని మనకు మొదలవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆ యొక్క మొదటి 2 వచనాలు ఏవైతే రాస్తున్నాయో ఆ 2 వచనాలు లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం యొక్క ఎక్స్ప్లనేషన్. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలోనే ఆయన లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకసారి చదుదాం ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, నిన్ను నువ్వు ఆఫర్ చేయాలి. ఈ పౌలుకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వర్డ్స్ అంటే, ఈ పౌలు పరిసయ్యుడు, పౌలు బెన్యామిన్ గోత్రి, పౌలు అబ్రహాం పౌలు ఆ యొక్క వాక్యము ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని పేరు పొందినవాడు. ఈజ్ అ గ్రేట్ రబ్బీ. ఆయన వాక్యం తెలిసినవాడు, వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నవాడు. ఆయన మాట్లాడే ప్రతి స్టేట్మెంట్కి ఆ యొక్క మొదటి 5 పుస్తకాల్లో ఉన్నటువంటి రూట్స్ ప్రతి స్టేట్మెంట్కి ఉంటుందండి. మీలో ఎవడైనా దేవుని సమీపించాలంటే ఏం చేయాలి? గోవుల్లోంది లేకపోతే గొర్రెపిల్లలోంది తీసుకొని రండి అనట్లేదు. కానీ ఏం చేయాలి? తన్ను తాను సాక్రిఫైస్ చేసుకోవాలి. ఎందుకు నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోవాలి?
నన్ను నేను ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలంటే దేవుని దగ్గరికి నేను వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు సాక్రిఫైస్. దీన్ని యేసుప్రభు మాట్లాడుతున్నారు. నన్ను వెంబడించగోరు వాడు ఎవడో వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని సెల్ఫ్ డినయల్ అంటాం. అంటే నేను అనబడుతున్న దాన్ని తీసేసి నా ఆలోచన లేదు, నన్ను నేను నా సొంత ఇష్టంతో నా సొంత చిత్తంతో దేవుని తండ్రిగా దేవుని శిరస్సుగా నా యొక్క ఆయన శరీరంలో నన్ను ఒక అవయవంగా నన్ను నేను సబ్మిట్ చేసుకోవడం. అసలు సాక్రిఫైస్ యొక్క ఉద్దేశము, సాక్రిఫైస్ యొక్క ఓకే పాత నిబంధనలో గొర్రెలు అవన్నీ ఇలా అర్పించాలి, ఇలా కట్ చేయాలి, ఇలా రక్తం చేయాలి, ఓకే వీటన్నిటిని చదువుతున్నప్పుడు మనకి ఏదేదో కనపడుతుంది, ఏదేదో వినపడుతుంది. కానీ అస్సలు విషయం ఏంటంటే అవన్నీ చేయడం కంటే ముందు వాటిని చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన్ను తాను చేసుకుంటున్నారు. సొలొమోన్ మహారాజు రాజు అయిన తర్వాత 1000 దహన బలులు అర్పించాడని చూస్తాం. రాజుగారు కాబట్టి ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఓకే 1000 దహన బలులకి డబ్బులు ఇస్తే ఈ యాజకులు వచ్చి అర్పించరు. ఎవరైతే అర్పించాలనుకున్నాడో ఆ అర్పించాల్సింది గొర్రెనో ఇంకోదానో కాదు, తనని తాను అర్పించుకోవాలి. అంటే ఏం చేయాలంటే ఈయన రాజు అయినంత మాత్రాన సింహాసనం మీద కూర్చొని మీరు కట్ చేయండి నేను ఇక్కడ కూర్చుంటా, వాళ్ళన్నిటికీ స్పాన్సర్ నేను చేస్తా, డబ్బులు మాత్రం నేను ఇస్తా అనట్లేడు ఆయన. అనకూడదు. ఆయన ఏం చేయాలంటే ప్రతి గొర్రెపిల్ల మీద ప్రతి అర్పణ మీద తల మీద చేయి పెట్టాలి. చేయి పెట్టి ఏం చెప్పాలంటే యాక్చువల్గా నన్ను నేను సాక్రిఫైస్ చేసుకున్నా అని కన్ఫెస్ చేయాలి. సెల్ఫ్ సాక్రిఫైస్. యేసు ప్రభు నరహత్య గురించి మాట్లాడుతూ ఈ యొక్క బలిపీఠము అర్పణ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? దీనికి ఆ యొక్క దానికి ఉన్న సంబంధం ఏంటి? లేవియాకాండం 1:2 ఏం మాట్లాడుతుందంటే మీలో ఎవడైనా దేవుణ్ణి సమీపించాలి అంటే తన్ను తాను సాక్రిఫైస్ చేసుకోవాలి. కాబట్టి దేవునికి అనుకూలమును పరిశుద్ధమైన సజీవ యాగముగా మీ శరీరములో, నాట్ సమ్ అదర్, ఇంకా దేన్నో అర్పించడం కాదండి, మీ శరీరమును సమర్పించుకొనుడి. ఇది యుక్తమైన సేవ అంటాడు. ఒకసారి చదువు రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యాన్ని బట్టి బతిలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ చేయడము అంటే అర్థం ఏంటంటే ఎవరినో మార్చడం కాదు, కానీ మనం మారడం సేవ. నేను మారడం సేవ. నేను సేవ చేస్తున్నాను అని చెప్పేటప్పుడు యాక్చువల్గా ఎవరినో మార్చడం సేవ కాదు, కానీ నేను మారడం. ఎక్కడ మారడం అంటే నన్ను నేను రోజుకి తగ్గించుకొని దేవుని సన్నిధిలో సాక్రిఫైస్ చేసుకోవడం, నన్ను నేను అర్పణగా అర్పించుకోవడం. ఇది నేను సొంతంగా చెప్పానా, లేకపోతే లేవియాకాండంలో ఉన్న హీబ్రూ వర్డ్స్ చెప్పానా, లేకపోతే పౌలు మాటలు చెప్పానా? ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటానికి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో ఆ యొక్క దావీదు తన పాపం విషయంలో ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో ఒప్పుకునే విషయాన్ని గుర్తు చేసుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 14 చదువుదాం ఒకసారి. మీరు తర్వాత 10-17 వరకు చదవండి ఒకసారి. 51వ అధ్యాయం 14 51వ కీర్తన 14 దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ఓకే ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. ఎస్, ఈ మాట ఎవరంటున్నారు? దేవుని ధర్మశాస్త్రంలో లేవియాకాండం చదివిన వాళ్ళు, లేవియాకాండం నేర్చుకున్న దేవుడు బల్లే అడుగుతున్నాడు. దేవుడు ఇవే ఇష్టమానికి, లేకపోతే ఈ ఎడ్లు, ఈ మేకలు, ఈ గొర్రెలు ఇవేనా బలులు? ఇవి దేవునికి ఏం చేసుకుంటాడు? దావీదు అంటున్నాడు, దేవుని హృదయానుసారుడు అంటున్నాడు, బలిని కోరిన ఎడల నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది అస్సలు కాదు. దహన బలి అంటే ఎవ్రీథింగ్, అంతా కాలిపోవాలి అది. ఓకే, ఒకటి చనిపోయి కంప్లీట్గా బలిపీఠం మీద పడి అది కంప్లీట్గా దహించబడాలి, దాంట్లో ఏది మిగలదు, కంప్లీట్గా అది తగలబడిపోవాలి. అలా తగలబడిపోవడం నీకు ఇష్టమైనది అస్సలు కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే అనే మాటకు అర్థం ఏంటంటే అకౌంటెడ్ సోల్, లేకపోతే
పరీక్షించుకున్నటువంటి సోల్ అని అర్థం. విరిగిన మనసు అనే మాటకి, విరిగిన మనసు అనే మాటకి తన్ను తాను పరీక్షించుకున్నటువంటి సోల్ నీకు ఇష్టమైన బలి. అంటే పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఓకే, ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు ఏమర్థమవుతుంది మనకి? నరహత్య చేయరాదు అంటే, అయ్యో నేను ఇన్ని నరహత్యలు చేశానా, నేను ఇంత పాపినా అని చెప్పి నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావు చూసా అన్నప్పుడు నీకు ఇంకా వేరే దారి లేక, దేవా కేవలం నీ కృప మాత్రమే నన్ను రక్షిస్తుంది అంటావు కదా. అప్పుడు నీ సోల్ నిజంగా దేవునికి ఇష్టమైన బలియాగం. ఓకే, మరి అప్పుడు అవన్నీ ఎందుకు చేశారు? ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. నేను నోటి మాటతో ఇదిగో నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుంటున్నాను, పాటలు పాడతాం మనము, ఇదిగో నావన్నీ అంగీకరించు అని చెప్తాం. ఓకే, అలా కాకుండా ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి, దాన్ని ప్రజెంట్ చేయడానికి లిటరల్గా ఒక రక్తము చిందించబోట, సోల్ వధించబోట అనేది అక్కడ జరుగుతూ ఉంది. దాని రక్తము దాని ప్రాణం, దాని రక్తము దాని సోల్ అని మాట్లాడుతుంది. ఒక పశువుకి, ఒక జంతువుకి దాని రక్తము దాని సోల్ అయి ఉన్నది. అయితే నేను నా సోల్ని అర్పించాల్సిన ప్లేస్లో ఇంకొక రక్తాన్ని తీసుకొచ్చి అర్పిస్తూ నేనేమంటున్నానంటే, నాకు బదులిది అని చెప్పడం కరెక్టే, కానీ దానికంటే ముందు అది కాదు, నేను నిజంగా చచ్చిపోయాను, నేను అక్కడ చచ్చిపోయింది. అందుకే యేసు ప్రభువు గురించి కొత్త నిబంధనలో పౌలు గారు ఇలా అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. అంటే యేసు ప్రభు నా కోసం నాకు బదులు అని మనకు తెలుసు, కానీ అసలు విషయం నీ కోసం నీకు బదులు అని పాయింట్ కాదు, కానీ నువ్వు ఆయనతో కూడా సిలువ వేయబడ్డప్పుడే, అంటే యేసు ప్రభు సిలువ మీద అనుభవిస్తున్న శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఒక గొర్రెపిల్ల వాదించబడి ఆ యొక్క బలిపీఠం మీద దహించబడుతున్నప్పుడు అవి అనుభవించే శ్రమ ఏదైతే ఉందో, అది నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు. ఎస్, యేసు సిలువ మీద ఉన్నప్పుడు నేను అక్కడ ఉండాలి, నేను కదా నరహత్య చేసింది, నేను కదా పాపం చేసింది, నేను కదా అక్కడ ఉండాల్సిందని నేను ఆలోచించాలి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు నరహత్య చేయరాదు అని మాట్లాడుతున్న తర్వాత, కాబట్టి ఏం చేయాలంటే, నీవు బలి అర్పణ అర్పించినప్పుడు దేవునితో సంబంధం కోసం తాపత్రయపడుతుంటాం, ఆశపడుతుంటాం. దేవా నన్ను దర్శించు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను ఆశీర్వది, దేవా నాకు అభివృద్ధి దయచే, దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు. అవన్నీ ఇవ్వాలంటే ఐ హ్యావ్ టు బీ రికన్సిల్డ్ విత్ గాడ్, అనగా దేవునితో నేను సమాధాన పడి ఉండాలి. ఓకే, యేసు ప్రభు మాట్లాడే రెండంచెల ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతున్నాడో, అందులో మొదటి సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే, మనిషి దేవునితో సమాధానం కోసం ఆశపడితే కానీ దేవుని పిలుపుని అందుకొని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళడు, బలి అర్పణ చేయడు. బలి అర్పణ చేసినప్పుడు తను తాను అర్పించుకోడు. దేవునితో రిలేషన్ కోరుకునే వారలారా, మనకి ఎలా ఉంటుందంటే, మనుషులు వద్దు, దేవుడు కావాలి డైరెక్ట్గా. మనుషులు వద్దు, మనకి దేవుడు డైరెక్ట్గా కావాలి. వాళ్ళతో యేసయ్య చెప్తున్నాడు, మనుషులతో రిలేషన్షిప్, అందుకే ఫస్ట్ బీ రికన్సిల్డ్ విత్ యువర్ బ్రదర్ అంటే. మొదట మనుషులతో రిలేషన్షిప్ లేకుండా నువ్వు నాతో రిలేషన్షిప్ పొందుకోలేవు, దేవునితో రిలేషన్షిప్ నువ్వు పొందలేవు అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఈ యొక్క సాక్రిఫైస్ గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి కీర్తన 51:14, బలి అర్పణ నీవు కోరలేదు, ఒకవేళ నువ్వు దానబలి నీకు ఇష్టమైంది కాదు, కావాలంటే నేను అర్పించేవాడిని, విరిగి నలిగిన సోలే దేవునికి ఇష్టమైన బలులు. ఎస్, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే అక్కడ అర్పించబడే క్రొవ్వు, రక్తము, మాంసము, వాటిలో దేవునికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. దేవుని దగ్గరికి రావాలంటే తను తాను సాక్రిఫైస్ చేసుకున్నోడే రావాలి. నేను సాక్రిఫైస్ చేసుకుంటున్నానని చెప్పడానికి వి నీడ్ అన్ ఆఫరింగ్. మనకు ఒక ఆఫరింగ్ కావాలి. యేసు ప్రభువు నా ఆఫరింగ్ అని నేను చెప్పాలి అంటే, యేసు ప్రభువుతో సిలువ వేయబడిన అనుభవం దగ్గరికి వస్తే కానీ మరొక్కసారి యేసు ప్రభు సిలువ అనుభవం, ఆయన సిలువ వేసుకున్నట్టుగా నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను అనే ఆలోచన దగ్గర రావాలి. హోషేయ గ్రంథము 14:2 చూడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నీ పరిహరించండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పిస్తున్నా. అదే యెషయా గ్రంథంలో ఇంకో దగ్గర ఇలా అంటాడు, వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటాడు. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. పైన నేర్చుకొని వచ్చిన మాటలు కాదు, కానీ లోపల నుంచి వచ్చే మాటలు ఆయన లక్ష్య పెడతాడు అని చెప్తున్నాడు.
ఇందాక చదివిన 145 కీర్తన కానివ్వండి, లేకపోతే ఈ యొక్క హోషేయ గ్రంథం 14వ వచనం కానివ్వండి, ఇవన్నీ చెప్పే మాటలు ఏంటంటే ఎస్ ఆయన ఎడ్లు ఇవన్నీ కాదు. ఇంకా 50వ కీర్తనలు ఇలా అంటాడు, ఈ వృషభముల మాంసం నాకు అవసరమా అంటాడు. 50వ కీర్తనకి వెళ్దాం ఒకసారి. 50వ కీర్తన. ఇశ్రాయేలు ఆలకింపుము, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. ఓకే, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. మీరు బలులు అర్పిస్తున్నారు, వాటన్నిటి విషయం నేను గద్దించట్లేదు, కానీ నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ దహన బలులు కనపడుతున్నాయి. ఓకే, నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. ఓకే, ఆ అర్పణ అర్పిస్తున్నప్పుడు అవన్నీ నాకేం వద్దు. నెక్స్ట్, అడవి మృగములన్నీ, అడవి మృగాలు, 1000 కొండల మీది పశువులన్నీ అన్ని నావి, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులు నా పశువాదులన్నీ నా వశంలో ఉన్నాయి. లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఓకే, అవేమన్నా నేను తింటానా? ఆకలి కొన్న నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తింటానా? పొట్టేళ్ల రక్తం త్రాగుదునా? రక్తం నేను తాగుతానా? దేవునికి స్తుతియాగం చేయము. స్తుతియాగం చేయండి అంటే హృదయంతో, లేకపోతే లోపల పరీక్షించుకొని నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకొని, దేవా నీతో సంబంధం నాకు కావాలి, నీతో సమాధాన పడాలని నేను కోరుకుంటున్నాను, ఇదిగో నన్ను అంగీకరించు అని తాను సబ్మిట్ చేసుకొని స్తుతి చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అంగీకరించబడతారు. అయితే అర్థమవుతుంది నేను మాట్లాడేది. యానిమల్ సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో, యానిమల్ సాక్రిఫైజెస్ వర్సెస్ సెల్ఫ్ సాక్రిఫైస్ నేను మాట్లాడేది. కొత్త నిబంధనలో పౌలు మాట్లాడినటువంటి ఇదిగో మిమ్మును మీరు బలియాగంగా అర్పించుకొనుడి, సజీవ యాగంగా అర్పించుకొనుడి అనే మాట ఇది ఇక్కడిది కాదు, ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచే ఉంది అని చెప్తున్నాను నేను. అర్థమవుతుంది మాట్లాడేది. లేవియా ఖండంలో ఉన్న విషయాన్ని మిగతా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ దానికి గుర్తుగా అది మర్చిపోకుండా ఉండటానికి, అనగా అది నిజంగా మేనిఫెస్ట్ చేయడం కోసం, అనగా దాన్ని నిజంగా ప్రదర్శించడం కోసం వాళ్ళు ప్రాక్టికల్గా ఇదిగో ఈ బలులు చేస్తున్నారు. ఓకే, ఇందాక అదే 51వ కీర్తనలో ఈ దావీదు ఏమన్నాడు, ఇదిగో నీవు బలి అర్పణ నీకు ఇష్టమైంది కాదు, దాన బలి నీకు అస్సలు ఇష్టమైంది కాదు, కావాలంటే నేను ఇస్తాను అన్నాడు కదా. అదే కీర్తన గ్రంథంలో 21వ వచనంకి వెళ్ళండి ఒకసారి. 51వ కీర్తన 21వ వచనంలో ఏమంటాడు తెలుసా? నేను నీకు బలులు అర్పిస్తానంటాడు. అంటే బలులు అర్పించడం అనేది దేవునికి ఇష్టమా కాదా అనే దాన్ని పక్కన పెడితే, దేవునికి కావాల్సింది నువ్వు అర్పించే ఆ యొక్క రక్తము అవి కాదు, కానీ నీ సోల్ ఆయన కావాలి. బలిపీఠము, బలియాగము. నెక్స్ట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇంకొక వచనం చూడాలి ఒకసారి. సౌలు మరియు సమూయేలు మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేస్తాను. ఈ 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఓకే, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, ఆజ్ఞను నేను నెరవేర్చాను. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసిమనగా, బలులు అర్పించడం కోసం అవి తీసుకొచ్చారట. ఓకే, యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వబడిన మిషన్ వేరు, వాళ్ళకి ఆజ్ఞాపించబడిన విషయం వేరు. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్, సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నేను నీకు తెలియజేతును, ఓకే, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలం చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. నెక్స్ట్, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకువచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై, గిల్గాలులో దేవుడైన యెహోవాకు బలి అర్పించడం కోసం జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఆయన సంతోషించును గాని
ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించాడు. ఆయన సంతోషించునా. ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. ఇప్పుడు కూడా చాలాసార్లు క్రైస్తవ విశ్వాసుల యొక్క ఒక అవగాహన ఏంటంటే ఆఫరింగ్స్ పంపిస్తాం. ఓకే, ఆఫరింగ్స్ చేయడం చాలా మంచిది, ఓకే, ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చే ఆఫరింగ్ కంటే ముందు నీ సోల్ ఆయనకి పెద్ద ఆఫరింగ్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సోల్ రాకుండా, నీ హృదయం రాకుండా నీ ఆఫరింగ్ వస్తే ఆ యొక్క ఆఫరింగ్ నిజంగా ఆఫరింగ్ అవ్వదు. విత్ ద రెవల్యూషన్ అండ్ విత్ ద సెల్ఫ్ అకౌంటింగ్ వీ హ్యావ్ టు ఆఫర్. ఆ యొక్క లేవియా కాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, తర్వాత ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం, తర్వాత కీర్తనల భాగం చదివాము, ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదివాము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదివాము. ఈ అన్ని విషయాలు ఏం చెప్తున్నాయంటే నీ సోల్ దేవుని సన్నిధిలో అర్పించబడాలి, నిన్నును సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవాలి, సెల్ఫ్ డినాయల్ గురించి మాట్లాడుతున్నాయి. అనగా నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ప్రభువైన యేసుక్రీస్తు సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి అనబడుతున్న సెల్ఫ్ డినాయల్, సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాయి. నువ్వు దేవుణ్ణి సమీపించడం ఎందుకు సమీపిస్తావు? దేవునితో సమాధానం కావాలి, దేవునితో సంబంధం కావాలి. కాబట్టి ఆయనతో రీకన్సిల్ అనగా సమాధాన పడడానికి ఆఫరింగ్ తీసుకొస్తావు. ఆఫరింగ్ తీసుకొచ్చేటప్పుడు ముందు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నంబర్ 1 ఆల్టర్ మెజ్బియాక్ అనగా దేవుణ్ణి నిన్ను కలిపే ప్లేస్ అది. 2 నీతో సహవాసం సంబంధం కోరుకుంటున్నానని చెప్పి నువ్వు చేసే ఆఫరింగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క బలి పశువు, ఆ యొక్క ఆఫరింగ్ కాదు కానీ యాక్చువల్గా నిన్ను నువ్వు అర్పించుకోవాలి. ఆ నిన్ను నువ్వు అర్పించుకునేటప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సెల్ఫ్ అకౌంటింగ్, సోల్ అకౌంటింగ్ అంటాం. అనగా మనల్ని మనం పరీక్షించుకుంటా అనేది కామన్ థింగ్. ఏదో అర్పిస్తుంటే సడన్గా ఏదో గుర్తొచ్చింది, నేను పలానా వాళ్ళని ఇలా అన్నాను కదా. నో, కల్చరల్ రిచువల్ కాంటెక్స్చువల్గా మనం ఆలోచన చేస్తే ఎవరైనా సరే బలర్పించడానికి తీసుకొచ్చినప్పుడు దాని తల మీద చేయి పెట్టి నేను పాపిని అని చెప్పి ఏదో ఊరికే మాట వరుసకు అన్నప్పుడు ఆ యొక్క ఆఫరింగ్ అవ్వదు. ఎప్పుడు ఆఫరింగ్ అవుతుందంటే, ఎప్పుడు ఆఫరింగ్ దేవుడు అంగీకరించే అర్పణగా మారుతుందంటే, కేవలము ఇదిగో నాయన నా సోల్లో నేను పాపినై ఉన్నాను, నేను ఇదిగో ఈ విషయాల్లో ఇంత పాపినైన నేను ఆ యొక్క నేను వదకుదేయబడిన గొర్రెపిల్ల లాంటి నేను చావాలి యాక్చువల్గా. అయితే నాకు బదులుగా ఇది చనిపోతున్నప్పుడు దీంతో కూడా నేను చచ్చిపోతున్నాను అంటే, అంతకుముందు నేను చేసిన పాప జీవితం నుంచి ఇక నేను పునరుత్థానుడైన అనగా రిజరెక్ట్ అయి నూతనమైన వ్యక్తిగా ఇక్కడి నుంచి నేను బయటకు మారిన వ్యక్తిగా వెళ్దాం అనుకొని ఇదిగో దీని చావుని ఇక్కడ చేసిపోతున్నాను. దిస్ ఇస్ ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆఫరింగ్. బలి అర్పణల యొక్క ఉద్దేశం అది. తర్వాత చూడండి ఒకసారి, ఈ ఆఫరింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే, ఆ అర్పణ అర్పించాల్సిన ప్లేస్ ఆల్టర్. నువ్వు నువ్వు తీసుకొచ్చే ఆఫరింగ్ నిన్ను ఆ యొక్క ఆల్టర్ని కలిపి వచ్చేది. ఊరికే ఏం తీసుకురాకుండా ఊరికే వస్తే ఓకే, నువ్వు లోపల నీ ఫీల్ అయినటువంటి నీ ఒప్పుకోలికి అర్థం లేదు. యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్, యూ హ్యావ్ టు గెట్ సంథింగ్. ఏదో ఒకటి తీసుకొని రావాలి. నేను లోపల నమ్మిన దాన్ని అనగా లోపల నేను అనుభవిస్తున్న దాన్ని నేను ప్రాక్టికల్గా చూపించాలి. విశ్వాసము క్రియలు లేకుండా చచ్చిపోతుంది. అందుకే క్రియారూపకమైనటువంటి విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, నేను నీ ఆజ్ఞలు అనుసరించక పాపినై ఉన్నాను, ఇప్పుడు నమ్ముతున్నాను, ఇదిగో నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నువ్వు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం నడవడానికి నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్, దట్స్ మై ఫెయిత్. ఆ ఫెయిత్ని నేను రిప్రజెంట్ చేయడానికి ఐ నీడ్ వన్ ఆఫరింగ్. ఐ నీడ్ ఆ యొక్క ఫెయిత్కి డీడ్ యాడ్ చేయబడాలి. ఏంటి ఆ డీడ్ అంటే, ఆ యొక్క యానిమల్ సాక్రిఫైస్. సెల్ఫ్ అకౌంటింగ్ చేసుకున్నప్పుడు నా మీద విరోధమైన వ్యాజ్యం ఉన్నది, నీకెవరి మీద ఉంది అని అడగట్లేదు. సెల్ఫ్ అకౌంటింగ్ చేసుకునేటప్పుడు, సోల్ అకౌంటింగ్లో ముఖ్యమైన హెష్బోన్ హనఫెష్ అంటాం. అనగా నన్ను నేను బేరీజు వేసుకోవడం, నన్ను నేను అంచనా వేసుకోవడం, నన్ను నేను తూచుకోవడం. ఆ తూచేటప్పుడు ఆ యొక్క తరాజులో పెట్టి బ్యాలెన్స్ చేసి ఆ తూచేటప్పుడు ఒక పక్క ఆజ్ఞలు, ఇంకో పక్కన మెరిట్స్ అనగా ఎంతవరకు అనుసరించాను అని చెక్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళకి నా మీద ఏమన్నా వ్యాజ్యాలు ఉన్నాయా, ఇది పరీక్షించుకోవాల్సిన విషయం. నీ సహోదరులు ఎవరికన్నా నీ మీద వ్యాజ్యం ఉందని అర్థమైతే అర్పణ ఇంపార్టెంట్ కాదు. వెళ్ళి
మొదట సమాధానపడి ముందు వెళ్ళి సహోదరునితో రిలేషన్ని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నాతో దేవునితో రిలేషన్ కలుపుకో అని యేసయ్య మాట్లాడుతున్నాడు. మొదట సమాధానపడు అంటే అర్థం ఏంటంటే, ఓకే, నేను అర్పణ అర్పించేటప్పుడు నన్ను నేను సాక్రిఫైస్ చేసుకుంటాను, నన్ను నేను పరీక్షించుకోవడం అంటే నేనెవరెవరిని ఏమన్నాను, నాకెవరెవరి మీద కోపం ఉంది ఇవన్నీ కాదు. ఎవరికి నా మీద కోపం ఉంది చెక్ చేసుకోవడం, ఎవరికి నా మీద వ్యాజ్యాలు ఉన్నాయి, ఎవరికి నా మీద విరోధం ఉంది చెక్ చేసుకునే పాయింట్స్ ఇవి. నేను మాట్లాడుతా, ఎవరికి నా మీద విరోధమైన అభిప్రాయం ఉంది అంటే వాళ్ళ స్థానంలో నిలబడి నన్ను నేను పరీక్షించుకోవడం. అంతేగాని ఓకే వాళ్ళు నన్ను ఇన్ని మాటలు అన్నారు అయినా నేను వాళ్ళని క్షమించాను, వాళ్ళు నాకు ఇంత ద్రోహం చేశారు అయినా నేను వాళ్ళని క్షమించాను, దీని గురించి నేను ఎవరు లెక్కలు అడగట్లా, దీని గురించి పరీక్షించుకోవడం అనరు. ఓకే, పరీక్షించుకోవడం అంటే సెల్ఫ్ అకౌంటింగ్, సోల్ అకౌంటింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే వారి స్థానంలో నిలబడి నిన్ను నువ్వు చెక్ చేసుకొని వారికి నా మీద ఎందుకు వ్యాజ్యం ఉంది, ఎవరెవరికి నా మీద వ్యాజ్యం ఉన్నది. ఈ మాట వింటున్నప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా పాస్టర్ గారు. పోయినసారి కూడా చాలామంది వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్, ఒక్కరి మీద కూడా కోపడకుండా ఎలా ఉండగలం పాస్టర్ గారు? ఓకే, జంతువుల పేర్లు పెట్టి ఈజీగా అనేస్తాం కదా, అవన్నీ పాపాలేనా ఇప్పుడు? ఇలా అడుగుతున్నప్పుడు ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా నుండి ఒకసారి. దీన్ని ఏమంటామంటే ఫెన్సింగ్ అంటారు. ఫెన్సింగ్ అంటే కంచె వేయడం అని అర్థం. కంచె వేయడం అంటే ఇప్పుడు లెట్సే పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుంటున్నారు అనుకుందాం, రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, కింద సెల్లార్ ఉంది, సెల్లార్ గేట్ దాటి రోడ్డు మీదకి పోతే ప్రమాదం ఉంది. మరొకసారి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి తన పిల్లల గురించి మాట్లాడుతూ తన చిన్న బాలుడు లేకపోతే చిన్న అబ్బాయి లేకపోతే చిన్న పాప కిందికి దిగొచ్చి మెయిన్ గేట్ దాటి రోడ్డు మీదకి వెళ్తే తనకి ప్రమాదం. అప్పుడు తనను ఏం చేయాలి? తనకు ఒక ఆజ్ఞ ఏర్పాటు చేయాలి కదా. ఆ ఆజ్ఞ ఎలాంటి ఆజ్ఞ అయి ఉండాలంటే, ఇప్పుడు ఏమని ఆజ్ఞిస్తారంటే బయట గేట్కి వెళ్ళొద్దు అని చెప్పకుండా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డోర్ దాటి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఒక అడ్డం పెట్టామనుకోండి, చిన్నపిల్లలు వెళ్లకుండా గేట్ పెడతాం చూసారా, అలా దాన్ని ఫెన్సింగ్ అంటాం. చేయరాదు అనే మాటలో ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి. మన్నరహత్య చేస్తే దేవునికి ఏంటి? పడిపోయినటువంటి మానవుని యొక్క సోల్ ఎలా తయారైపోయిందంటే ఏది మంచిదో ఏది చెడో అర్థం చేసుకునే స్థితి కోల్పోయింది, సెన్స్ కోల్పోయింది. అందుకే ఆ యొక్క కయ్యనికి కోపం రాగానే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యో కోపం వచ్చింది, ఈ కోపం ఎక్కడికి వెళ్తుందో దేవునికి తెలుసు. సహోదరుని చంపేదాకా కోపం వెళ్తుంది. కోపము ఆ యొక్క మరణానికి కారణం, అనగా మరణము, నరహత్య అనే పాపం జరగక ముందే, పాపం వచ్చి కయ్యని యొక్క జీవితాన్ని తన యొక్క తరతరాలని ఏలక ముందే దేవుడు ముందే వచ్చి చెప్తున్నాడు, డోంట్ కోపం ఎలా అని అడుగుతున్నాడు. అలా అడుగుతూనే దేవుడు ఆదాము అవ్వలారా ఇదిగో ఇది తినకండి అని చెప్పాడు. ఫెన్సింగ్ అంటాం. అదే ఫెన్సింగ్ యేసయ్య నరహత్య చేయరాదంటే ఎవరినో పట్టుకొని చంపడం కాదు, ఆ చంపడం కంటే ముందే చంపడానికి సంబంధించిన రూట్స్ గురించి మాట్లాడుతూ దానికి ఫెన్సింగ్ వేస్తున్నాడు. మీరు చంపడం కాదు, చంపడానికి కారణమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి చంపడం ఏదైతుందో దానికి ఆయన ఫెన్సింగ్ వేస్తున్నాడు. అలాగే వేస్తూ ఆయన అంటాడు, ఈరోజు మొదట సమాధానం ఇంపాసిబుల్. ఎంతోమందికి నా మీద కోపం ఉంటుంది. ఈరోజు కూడా నేను ఇక్కడ నిలబడి మైక్లో మాట్లాడుతున్నాను, స్క్రీన్ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. కొంతమందికి నేను హీరోని అయి ఉండొచ్చు, కానీ చాలామందికి నేను విలన్నే. చాలామందికి నా మీద వ్యాజ్యాలు ఉంటాయి. ఎలాగా? దాని గురించి పౌలు ఒక మాట అంటాడు, శక్యమైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు ట్రై యువర్ బెస్ట్. ఎంత ప్రయత్నం చేస్తావో ప్రయత్నం చేయి. సమస్త మనుషులతో, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. మొదట సమాధాన పడు. ఓకే, మొదట సమాధాన పడుట. ఎందుకు సమాధాన పడాలి నేను? ఎప్పుడు ఆ విషయం ఎత్తబడు? ఏ సినారియోలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, యు మస్ట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫెలో బ్రదర్. ఇది యేసు ప్రభు యొక్క కొటేషన్. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం తెలియని వారు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించడం అసలు రాదు. ఎందుకు సమాధాన పడాలని దాని గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు కనికరం కలిగినవాడు.
ఆయన కనికరం ఏ స్థాయిది అంటే యూనో నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని ఆజ్ఞాపిస్తాడు. నూర్చెడి ఎద్దు మూతికి అనగా ఆ యొక్క ధాన్యాన్ని నూర్చే ఎద్దుల గురించి మనకు తెలుసు. ధాన్యం ఉంటుంది, అది యాక్చువల్గా దాని ఆహారం, అది కూడా అది తినాలి. అది ఆ యొక్క నూర్చేటప్పుడు అది తినకుండా ఉండడం కోసం దాని మూతికి చిక్కం పెడతారు, అది తినకుండా ఉండడం కోసం. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎద్దు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు ఆయన? పౌలు దాని గురించి చెప్తూ ఎద్దు గురించి కాదు, సేవకుల గురించి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఆయన ఎద్దు గురించి, ఎద్దుకి పెట్టొద్దు అన్నప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే, దేవుడు ఎద్దు యొక్క మనసును గమనిస్తున్నాడు. నిజంగా అది తినాల్సింది ఎదురుగుండి తినకుండా దాని మూతికి చిక్కం అడ్డం వస్తుంటే, తినలేక అది పనిచేస్తుంటే, అది లోపల పడే వేదనను చూసారా, దాన్ని కూడా కన్సిడర్ చేస్తాడు ఆయన. ఇందాక 50వ కీర్తనలో చదివాము, పశువులన్నీ తెలుసు నాకు, పిట్టలన్నీ నాకు తెలుసు, పక్షులన్నీ తెలుసు నాకు, వాటన్నిటికీ భోజనం ఆయనే పెడతాడట రోజు. వేలాది పశువులన్నీ నాయే కదా, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ నావే కదా అంటాడు. ఏమంటారు, గడ్డిని మొలిపించేవాడు ఆయన. ఎందుకు గడ్డిని మొలిపిస్తాడంటే ఆహారం కోసం మొలిపిస్తాడట, అనగా వాటన్నిటికీ ఆహారం సిద్ధపరుస్తాడట. పిట్ట గురించి దేవుడు ఆలోచిస్తాడు, ఒక పిట్ట మనసు గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఇదే ఆ యొక్క ద్వితీయోపదేశకాండలో ఒక ఆజ్ఞ కూడా ఉంటుంది. నీకు ఒకవేళ ఒక పిట్టగూడు నీకు దొరికితే, నీకు అంటే పిట్టగూడు దొరికితే అంటే పక్షి గూడు నువ్వు తీసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు యాక్చువల్గా దేవుడు ఆ మనిషి యొక్క ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఒక పిట్ట గూడు నీ నేల మీద కానీ ఒక చెట్టు మీద కానీ నీకు దొరికిందనుకో, పక్షి తన పిల్లలు కానీ గుడ్లు కానీ అక్కడ ఉన్నాయనుకో, అది వాటి మీద పొదుగుందనుకో, నువ్వు తల్లిని వెళ్ళగొట్టి పిల్లల్ని తీసుకో అంటాడు. ఇందులో ఏముంది? యాక్చువల్గా ఆ పక్షి నీకు అంత ఈజీగా దొరకదు. ఆ పిల్లలు, ఆ గుడ్లు అక్కడ ఉన్నాయి కాబట్టి అది నీకు దొరుకుతుంది. దాని పిల్లల కోసం, తన గుడ్ల కోసం అది ఏదైనా చేస్తుంది కాబట్టి అది నీకు వస్తుంది. సో దాన్ని ఇంటికి తెచ్చుకుంటావు. ఎందుకు? తినడం కోసం. నువ్వు వండుకొని తినడం కోసం, లేకపోతే ఏదో చేసుకోవడం కోసం చేస్తావు. ఆ టైంలో ఆ పక్షి, తల్లి పక్షిని వెలగొట్టమంటాడు. ఎందుకు వెలగొట్టాలంటే తల్లి పక్షి తన పిల్లల కోసం ప్రాణం పెడుతుంది. అది తల్లి పక్షి తన ప్రాణం పోయినా పర్లేదని చెప్పి నీకు చేతికి దొరకని, ఇంపాసిబుల్, నువ్వు ఎంత వేటాడినా దొరకని పక్షి ఆ యొక్క గూడు నీ చేతిలో ఉంది కాబట్టి, ఆ పిల్లలు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ పిల్లల కోసం అది నీకు వస్తుంది. అయితే ఇప్పుడు దాని తల్లి ఎదురుగా దాని పిల్లల్ని చంపుకొని దాన్ని చంపకుండా ఉండడం కోసం దాన్ని వెలగొట్టినాక దీన్ని తీసుకో అంటాడు. పక్షి యొక్క మనస్సు గురించి ఆలోచించే కనికరం కలిగిన దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాము, లోపల బాధపడుతున్నప్పుడు ఈ బాధ దేవునికి తెలుసా తెలియదా అని డౌట్ వస్తుంది. డోంట్ వరీ, దేవుడు ప్రతి ఒక పక్షి మనసు గురించి ఆలోచించిన ఆయన ఒక ఎద్దు మనసు గురించి. విశ్రాంతి దినము రోజున నీ యొక్క గొర్రె కానీ నీ గాడిద కానీ గోతిలో పడితే అంటాడు, దాని దగ్గరికి వెళ్ళి, అయ్యో ఐఎమ్ వెరీ సారీ, దేవుడు ఆజ్ఞాపించాడు, విశ్రాంతి దినం రోజు నువ్వు గోతిలో పడ్డావు, నేను నిన్ను తీయలేను. అది గోతిలో పడి శ్రమ పడుతుంటే, ఇబ్బంది పడుతుంటే దానికోసం దేవుడు తన ఆజ్ఞను మారుస్తాడు. ఏమంటాడంటే, నువ్వు దాన్ని విశ్రాంతి దినం రోజు దాన్ని రక్షించవచ్చు, ప్రాణం పోస్తున్నావు కాబట్టి, అనగా దాని ప్రాణాన్ని, దాని సోల్ని కంఫర్ట్ చేస్తున్నావు కాబట్టి అది ఆజ్ఞ మీరిన తప్పులేదు అన్న మాటలు మనం చూస్తాం. అర్థమవుతుందని మాట్లాడేది. దేవుడు కనికరం కలిగినవాడు. అంత కనికరం కలిగినవాడు ఈరోజు నేను ఒక మనిషిని కోపగించుకున్నప్పుడు ఆ మనిషి లోపల వేదన పడుతూ బాధపడుతుంటాడు చూసారా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటే చూసాడా, దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఆ కన్సిడర్ చేస్తూ ఉన్నప్పుడు, నేను వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే ముందు నిన్ను పరీక్ష చేసుకో అన్నప్పుడు, ఆ పలానా వ్యక్తి నా మీద వ్యాజ్యం ఉంది కదా, కోపడొచ్చాను కదా, ఇవి కూడా దేవుడు పట్టించుకుంటాడా? దేవుణ్ణి ఎలాగంటే ఒక బాక్స్ గీసేసి అంతవరకే పెడతాం. ఇక్కడ దాకే దేవుడు, ఇది దాటి దేవుడు నా బాక్స్లోకి ఆయన రావద్దు. ఇది నా రూమ్, అది దేవుని రూమ్. దేవుని రూమ్లోనే ఉంచుదాం, మనం మన రూమ్లో ఉంటాం. సో మన రూమ్లో మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. నో, దేవుడు యాక్చువల్గా యేసు ప్రభు గురించి ఇలా రాస్తుంది. ఆ యొక్క ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరిలో, ఆయన సమస్తమునకు పైగా, అనగా అన్నిటికీ శిరస్సు అయి ఉన్నాడు అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. మెస్సయ్య అన్నిటికీ శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు, మొదట సమాధానపడు. అంటే దేవునితో రిలేషన్షిప్ కావాలి అనుకునే వాళ్ళందరూ, ఓకే ఇక్కడ ఒక 3 విషయాలని జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, చాలామంది దేవుడు కావాలి మనుషులు వద్దంటారు. ఒకటి కేసు నంబర్ 1. నంబర్ 2, రాంగ్ కేసులు ఇవన్నీ కూడా.
దేవుడు మాత్రం చాలు, మాకు మనుషులు ఎవరు అక్కర్లేదు, ఎవడు ఎటుపోయినా మాకు సంబంధం లేదు, వాళ్ళు నన్నేమన్నారు వీళ్ళు నిన్నేమన్నారు, నో, వాళ్ళకి నీ మీద ఎవరెవరికి వ్యాజ్యం ఉంది. నెంబర్ 1, మనుషులు అక్కర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు, ఎవరు ఎటుపోతే నాకు అవసరం లేదు. 2, చాలాసార్లు సహవాసాలు వదిలేస్తారు, చాలాసార్లు సహవాసాలని నిర్లక్ష్యపరుస్తారు. సహవాసంలోకి యాడ్ అయ్యేటప్పుడు దేవుణ్ణి చూసి వచ్చాం, దేవుని చూసే రావాలి, దేవుని చూసే నిలబడాలి, దేవుని వైపే నిలబడాలి. అంతేగాని మనుషులతో సంబంధం లేదు నాకు, దేవుడు ఒక్కడు చాలు అనుకునేటప్పుడు చాలా కష్టం. అది దేవునితో సంబంధం ఇంపాసిబుల్. అందుకే ప్రయారిటీ నెంబర్ 1, అందుకే మొదట మనుషులతో సమాధానం పడి నా దగ్గరికి రా, అప్పుడు నేను నీ అర్పణ అంగీకరిస్తా అంటాడు. నెక్స్ట్ నెంబర్ 2, రెండోది ఏంటంటే, మేము అది చేసాం ఇది చేసాం, ఈ పాపం చేసాం ఆ పాపం చేసాం కాబట్టి దేవునితో సంబంధం వద్దు మాకు అనుకుంటారు. ఇది రెండో సినారియో, రెండో కేసు. ఇది ఎలాగంటే, దేవుడు మాకు వద్దు, దేవుడు మాకు అక్కర్లేదు. ఎందుకు వద్దు అంటే, మేము పాపలం, మేము పలానా అలవాట్లు ఉన్నాయి పాస్టర్ గారు, లేకపోతే పలానా తప్పులు చేస్తున్నాం పాస్టర్ గారు, మేము వెయిట్ చేస్తున్నాం పాస్టర్ గారు, ఇంకా దేవుని దగ్గర రావాలంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. ఎందుకంటే ఆదరించేవాడైనా, పోషించేవాడైనా, రక్షించేవాడైనా ఇవ్వకపోతే ఫుడ్ మనకి దొరకదు. ఈరోజు ఆహారం నువ్వు తింటున్నావంటే, ఈరోజు ఆ యొక్క ధాన్యం నువ్వు కలిగి ఉన్నావంటే ఎలా వచ్చింది అంటే, దేవుడు మంటి నుంచి అద్భుతంగా నీ కొరకు ధాన్యం తయారు చేసి ఇచ్చాడు. నీ పోషకుడు యెహోవాకని హెచ్చించును, యెహోవాకని తగ్గించును అంటాడు. నీకు ప్రమోషన్లు ఎందుకు రావు అంటే, దేవునికి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. దేవుడు నాకు కావాలి అంటే మనుషులతో నేను ఉండాలి, మనుషులు లేకుండా దేవుని దగ్గరికి నేను పోలేను. దేవుడు వద్దు అనుకుంటే నీకు ఇంకేమీ లేదు. ఆయనే ఆదరించేవాడు, ఆయనే పోషించేవాడు. ఆయన సకల జీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన తగిన కాలమందు తన గుప్పిలి విప్పి, అనగా తన కంట్రోల్ని ఓపెన్ చేసి అందరి ఆశలు తీర్చి తృప్తిపరుస్తాడట. ఆకలి తృప్తిపరు. ఆయన నోటి మాట వలన మనం జీవిస్తున్నాం. ఆయనకు వేరుగా ఉండి మనం బ్రతకలేము, ఇంపాసిబుల్. రెండోది, దేవుడు మాకు అక్కర్లేదు అనుకుంటాం. ఓకే, వీళ్ళతో సమాధాన పడలేము, వాళ్ళతో సమాధాన పడాల్సి వస్తుంది కాబట్టి దేవుడు వద్దంట. కొన్ని బోధలు మనకు తెలుసు. సమాధానం లేకుండా బల్ల తీసుకోవద్దు, పరీక్షించుకొని పాపం ఉంటే బల్ల తీసుకోవద్దు బల్లన తీసుకోకుండా ఉంటాం. అంటే దేవుడితో సంబంధం లేకపోయినా పర్లేదు అనుకుంటాం. ఇంకొక విషయం ఉంది, అయినా సరే నిర్లక్ష్యపరిచి, ఏది మనుషులతో సంబంధం లేదు, అసమాధానం ఉంది, అయినా సరే దేవునితో సమాధానం ఉన్నట్టుగా హిపోక్రట్స్ వేషధారణతో అర్పణలు అర్పిస్తాం, ఆఫరింగ్స్ చేస్తాం, ప్రార్థనలు చేస్తాం. ఆఫరింగ్స్ ఏవైతే, సాక్రిఫైసెస్ ఏవైతే ఉన్నాయో, అప్పుడైతే సాక్రిఫైసెస్ ఉన్నాయి పాస్టర్ గారు, మరి ఇప్పుడేమున్నాయి? యువర్ డైలీ ప్రేయర్స్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ దట్ సాక్రిఫైసెస్. రోజువారీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్రిఫైసెస్ యొక్క రీప్లేస్మెంట్, అనగా సాక్రిఫైసెస్ అనేవి ఈ యొక్క ప్రేయర్స్ చేత రీప్లేస్ చేయబడ్డాయి. అనగా ఇప్పుడు నేను ప్రార్థించాలి అంటే ముందు నేను పరీక్షించుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని స్తుతి చెప్పాలి, దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవునికి అర్పణ అర్పించాలి అంటే ముందు నన్ను నేను పరీక్షించుకోవాలి, సెల్ఫ్ అకౌంట్ చేసుకోవాలి. వితౌట్ సెల్ఫ్ అకౌంట్, వితౌట్ కమింగ్ నియర్, డ్రాయింగ్ నియర్, వితౌట్ సెల్ఫ్ సాక్రిఫైస్ మనం దేవునికి ఆఫర్ చేయలేం, దేవునికి ఏ ప్రేయర్ ఆఫర్ చేయలేం. యాచనలు, ప్రార్థనలు సకల మనుషుల పక్షంగా, పరిశుద్ధులందరి పక్షంగా ప్రార్థనలు, యాచనలు చేయుట ఇది పూర్ణాంగీకార యోగ్యమైనటువంటిది అని చెప్పి తిమోతి పత్రికలో మనం చూస్తాం. ఇలా అంటాడు చూడండి ఒకసారి. దారిలో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య వ్యాజ్యం ఉంది. దేవుడు పక్షిని, పశువుల్ని, చిన్న చిన్న జీవులుగా పిలువబడి నోరు లేని జీవాల యొక్క మనసునే గ్రహించగలిగిన దేవుడు, నువ్వు పడే ప్రతి బాధని కౌంట్ చేస్తాడు ఆయన. అంతేకాదు నీ వేదనని ఆయన డైరీలో రాసుకుంటాడు. అంతేకాదు ఆయన కవిలలో, అనగా ఆయన పుస్తకంలో ప్రతిదీ నోట్ చేయబడిందట. అంతేకాదు నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో, అనగా ఒక పర్ఫ్యూమ్ బాటిల్ మందంగా థిక్గా ఉండే బాటిల్ ఎలా ఉంటుందో, అనగా ఎవాపరేట్ అయిపోకుండా, అనగా ఆవిరైపోకుండా. మనం అనుకుంటాం మా కన్నీళ్ళు ఎండిపోయాయి, కన్నీళ్ళు అయిపోయాయి అని. నో, ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన దగ్గర లెక్క ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేనేమో దేవునితో ప్రార్థన చేస్తున్నాను, దేవునితో నాకు విరోధం, నా మీద విరోధం కలిగినటువంటి ఇంకొకడు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు అనుకోండి, దేవుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు అనుకుందాం. వాడు నేను తప్పు చేశానా, వాడు తప్పు చేశాడా, ఇవన్నీ సెకండరీ అండి, అవన్నీ సెకండరీ. మర్డర్ జరిగిందా లేదా, చంపావు, ఎందుకు చంపావు, దాని మోటో ఏంటి, ఏం జరిగింది, అవన్నీ సెకండరీ థింగ్స్. అవి
ఆ తర్వాత అవి రిజల్ట్లోకి వస్తాయి. నరహత్య చేయడానికి, దేవుని ఇమేజ్లో ఉన్నటువంటి ఒక సోల్ని దూషించడానికి, కోపడ్డానికి, దాని యొక్క క్యారెక్టర్ని తగ్గించడానికి, తర్వాత డిగ్రేడ్ చేయడానికి నీకు హక్కు కానీ అర్హత కానీ లేదు. అందుకే నరహత్య చేయరాదు. మరొకసారి, దేవుడు తన పోలిక చొప్పున సృష్టించినటువంటి, తన జీవవాయువును ఊది సృష్టించినటువంటి ఒక మనిషి మీద కోపపడడం కానీ, డిగ్రేడ్ చేయడం కానీ, అనగా తగ్గించి మాట్లాడడం కానీ, ఎంప్టీ మైండెడ్ పనికిరానోడా అనడం కానీ, ఇతరుల జంతువులతో కంపేర్ చేసి క్యారెక్టర్ లేకుండా చేయడం కానీ, లేకపోతే ఇన్సల్ట్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇవన్నీ నరహత్యతో సమానం. ఇవన్నీ చేస్తున్నప్పుడు వీఆర్ డీలింగ్ విత్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో thou shall not kill. నీవు నరహత్య చేయరాదు అంతే. అదొక కమాండ్మెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి నరహత్యలు జరుగుతున్నాయి కదా, నరహత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అబ్రహాం అనే ఒక్కడు దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి బయలుదేరి వచ్చాడు. ఇశ్రాయేలు దేశం ఒక్కటే, ఇదిగో దేవుడట ఇశ్రాయేలుకి తన ఆజ్ఞలన్నీ ఇచ్చినప్పుడు, మీరు నేను ఇచ్చే ఆజ్ఞలన్నీ అనుసరిస్తారా అన్నప్పుడు వాళ్ళు చెప్పారట, ఎస్, మీరు ఆజ్ఞాపించిన అన్నీ మేము చేస్తాం. ఇశ్రాయేల్తో ఆ మాట చెప్తున్నప్పుడట, ఇదే మాట అనేక దేశాలకు ఆయన చెప్పి చూశాడట. ఎవరూ ఒప్పుకోలేదట. ఈ ప్రపంచం అంతా నరహత్యలు చేస్తూ ఉంది, నరహత్య చేయరాదని ఆజ్ఞను బ్రేక్ చేస్తూ ఉంది. ఈరోజు నీకు వాక్యం అర్థమైతే, దేవా నేను ఈ రోజు నుంచి నీ ఆజ్ఞ అనుసరిస్తా అని చెప్పి ముందుకు రా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లోకి మనం వెళ్తే, ఆ యొక్క ప్రతివాది వాది ఇద్దరు దారిలో వెళ్తున్నప్పుడు, అనగా ఆ యొక్క జడ్జిమెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, వాదించుకొని ప్రతివాది వాది ఇద్దరు వాదించుకున్న తర్వాత జడ్జిమెంట్ వచ్చేది దేవునికి ఇష్టమైనది కాదు, కానీ జడ్జిమెంట్ రావడం దేవునికి ఇష్టమైనది కాదు, కానీ మధ్యలోనే సమాధాన పడితే ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషం అక్కడ ఉంది. ఆమెన్. త్వరగా ఇమ్మీడియట్లీ. మామూలుగా ఇద్దరు ఎలా ఉంటారంటే, వాది ప్రతివాది, నువ్వు ఇదంటే నేను ఇదంటా, నువ్వు ఇదంటే నేను ఇదంటా అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఒకరికంటే ఒకరు గొప్పగా వాదించుకుంటూ ఉంటాం. మన కేసు గొప్పది, నా వాదన గొప్పది, మన వాదనలు గొప్పవి. నీ వాదన గొప్పదే, దట్స్ ఓకే. కానీ వాదన గొప్పదా, నీ వాదనలో పస ఉందా లేదా, దమ్ము ఉందా లేదా, ఇది దేవుడు చూడు. కానీ తొందరగా వెళ్ళి సమాధాన పడ్డావంటే అందుకే దావీదు సౌలుని చంపకపోవడానికి ఆయనకున్న కారణం అది. నరహత్య చేయరాదు, దట్టు అభిషిక్తుణ్ణి అసలు చంపరాదు. దేవుని అభిషిక్తుడు అనబడుతున్న నా తోటి ఇశ్రాయేలీయుడు, తోటి సహోదరుడు అనబడుతున్న సౌలుని నేను చంపరాదు. దట్స్ వై ఐ డోంట్ కిల్. సో అనేక మార్లు సౌలుతో సమాధాన పడాలని ప్రయత్నం చేశాడు. త్వరగా సమాధాన పడుట, దారిలో ఉండగానే ఒకవేళ నువ్వు త్వరగా సమాధాన పడకపోతే ఏం జరుగుద్దో సినారియో రాశాడు. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి. అక్కడ ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే నువ్వు చెరసాలకు అప్పగించబడతావు. నీ వాదన గొప్పదైనా ఏదేమైనా, బికాజ్ అవతల వాడికి నీ మీద ద్వేషము కోపం ఉండేలాగా నువ్వు దేవుని బిడ్డవై ఉండి కూడా ప్రవర్తించావు గనుక నువ్వు ఒక దాంట్లో ఇరికించబడతావు, ఇంప్రిజన్ చేయబడతావు. కడపటి కాసు చెల్లించేదాకా, ఆ రికాన్సిలేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ అంతా చేసేదాకా నువ్వు దాంట్లో నుంచి బయటికి రావు. చాలా సమస్యలు మనం ఎదుర్కొనే చాలా సమస్యలు, దోస్ ఆర్ ఆల్ రిలేషన్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి. రిలేషనల్ ప్రాబ్లమ్స్ని బట్టే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కలిగి ఉంటాం మనం. రిలేషనల్ ప్రాబ్లమ్స్ని బట్టి, అందుకే వాక్యంలో రిలేషన్ ప్రాబ్లమ్స్ నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి బయట వేయడానికి విమోచకుడు అనే మాట వాడతాడు. అనగా ఎవరైనా ఒకడు ఫైనాన్షియల్గా సమస్యలో ఉంటే వాడిని విమోచించే ఒక విమోచకుడు కావాలి. ఆ విమోచకుడు ఎక్కడి నుంచి రావాలంటే సొంత రిలేటివ్ అయి ఉండాలి, నెక్స్ట్ కిన్ అయి ఉండాలి. అంటే గాడ్ ఈజ్ సో కాన్షియస్ అబౌట్ రిలేషన్షిప్. దేవుడు నిన్ను తనతో సమాధానపరచుకోవడానికి ఎంత తాపత్రయపడుతూ ఇష్టపడుతున్నాడో, నువ్వు ఇతరులందరితో సమాధానంగా ఉండడానికి ఆయనకి చాలా అంతే ఇష్టం, అంతే తాతాలాడుతున్నాడు ఆయన. సో ఫైనలీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఈరోజుకి క్లోజ్ చేస్తాను. యాకోబు గురించి మాట్లాడుకోవాలి మనం. యాకోబు యొక్క జీవితం గురించి మాట్లాడుకోవాలి. తన అన్నని మోసం చేశాడు, తను మోసం చేసి బయలుదేరాడు, పారిపోయాడు.
యాకోబు యొక్క క్యారెక్టర్ ఏంటంటే పారిపోవడం ఆయన క్యారెక్టర్. సమస్య వస్తే పారిపోతాడు. అన్నతో సమస్య వచ్చింది, ఇంట్లో నుంచి పారిపోయాడు. లాబాన్తో సమస్య వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ పారిపోయాడు. అలా పారిపోయే యాకోబు తన జీవితం మారిపోయినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆదికాండం 33వ అధ్యాయంలో, ఆదికాండము 33వ అధ్యాయంలో 14 వచనం చదువు. 33వ అధ్యాయం 14 వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 14 వచనం చదువుతాం ఒకసారి. నెక్స్ట్. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. ఎస్. నేను నా ప్రభువునొద్దకు షేయునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అది ఎలా, నా ప్రభువు కటాక్షం నా మీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడింది. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి వచ్చాడు. ఆ ఊరి ముందర తన గుడారములు వేశాడు. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి, అక్కడ షెకెము అనబడుతున్నటువంటి ప్లేస్ లో ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏల్ ఎలోహి ఇజ్రాయెల్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట రాస్తుంది చూడండి ఒకసారి. యాకోబు సురక్షితముగా అనే మాట 18వ వచనం. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత 18వ వచనం. అట్లు యాకోబు పద్దన అరాం అంటగా సిరియా అని అర్థం. పద్దనరాము అనబడుతున్నటువంటి ఆ ప్లేస్ నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసుకున్నాడు. ఆ సురక్షితముగా అన్న ఒక్క పదాన్ని నేను గుర్తు చేసేసి క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి. చాలాసార్లు మనకు కూడా ఈ సురక్షితము, సేఫ్ అని ఇంగ్లీష్లో సేఫ్ అనే పదం ఉంటుంది. సురక్షితంగా ఉండాలని ఉంటుంది మనకు కూడా. ఒక్కసారి ఈ సేఫ్, సురక్షితము అనబడుతున్న హీబ్రూ వర్డ్ యొక్క ఎక్స్ప్లెనేషన్, కామెంటరీని ఒకసారి పెడతాను. అది విన్న తర్వాత ఆ సురక్షితం మనకు కావాలా వద్దా మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. యాకోబట తన జీవితంలో సురక్షితంగా ఒక ప్లేస్ చేరుకున్నాడు. ఆ ప్లేస్ ఎలాంటిది? సురక్షితం అంటే అర్థం ఏంటి? ఏ సురక్షితం, ఎలాంటి సేఫ్? చూడండి ఒకసారి. యాకోబు యొక్క సేఫ్టీ మీనింగ్ ఏంటి? సేఫ్ అనే పదానికి అర్థం ఏంటి? హీబ్రూ వర్డ్ అక్కడైతే సేఫ్టీ స్పెషల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఆ యొక్క కామెంటరీస్లో నుంచి నేను ఈ మాటలు చెప్తున్నాను. నంబర్ 1, ఆ సురక్షితము అనే పదం యొక్క మొదటి అర్థం ఏంటంటే యాకోబట ఇట్ ఈస్ మోర్ దాన్ షాలోమ్, సమాధానము. షాలోమ్ అనే వర్డ్ కంటే కూడా గొప్ప పదం అది. షాలోమ్ అనే రూట్ వర్డ్ నుంచి పుట్టినటువంటి ఒక పదం. ఆ పదము ఆ సమాధానము, సమాధాన పడుము అని ఉంది కదా. మొదట సమాధాన పడుము, తర్వాత త్వరపడి సమాధాన పడుము ఉంది కదా. అందులో దానికోసం నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సురక్షితము, సమాధానం ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నాను. షాలోమ్ అంటాం హీబ్రూ భాషలో. షాలోమ్ అంటే వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ. షాలోమ్ అనే మాటకి వెల్నెస్, హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ ప్రాస్పెరిటీ. కానీ ఇక్కడున్న పదం ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. అనగా ఆ షాలోమ్ అనే పదం నుంచి పుట్టినటువంటి ఒక పదం. ఆ పదం యొక్క అర్థం ప్రకారము యాకోబు ఏ విషయాల్లో సురక్షితంగా ఉన్నాడు అంటే, నంబర్ 1, యాకోబు తన యొక్క తొడగూడు వసిలెను అనే మాట ఉంది కదా. దానికి ముందు అధ్యాయంలో మనం చూస్తాం యాకోబు తొడగూడు వసిలెను అంటే యాకోబు ఆ యొక్క కుంటుతూ ఉన్నాడు అనే మాట కూడా చూస్తాం. కుంటుకుంటూ నడుస్తున్నా, ఆ కుంటుతూ నడిచే యాకోబు స్వస్థపరచబడ్డాడు అని అర్థం. ఫస్ట్ పాయింట్, యాకోబు సురక్షితంగా వచ్చాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే యాకోబు సమాధానంగా వచ్చాడు అనే మాట గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 1, యాకోబు కుంటుతూ నడిచే యాకోబు, తొడగూడు వసినటువంటి యాకోబు తన కాలు స్వస్థపరచబడింది. ఫస్ట్ థింగ్. నంబర్ 2, రెండోది ఏంటంటే యాకోబు తన యొక్క అన్నకి కొన్ని గిఫ్ట్స్ పంపించాడు.
ఓకే, ఈ తర్వాత మాట్లాడుకుందాం, ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాకోబు తన అన్నకి 3 భాగాలుగా 3 డిఫరెంట్ గుంపులని మందల్ని గిఫ్ట్గా పంపించాడు. ఓకే, ఎంతైతే తన అన్నకి గిఫ్ట్గా పంపించాడో అంతకి కొన్ని అంతలు రెట్టింపుగా తన యొక్క మందలు కనడము, అనగా తన మందలు విస్తరించడం చూశాడు. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఎలా తెలిసింది అంటే, ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదు, కానీ నేను కామెంట్రీస్లో నుంచి ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఒక్క సురక్షితం అన్న పదాన్ని ఆ యొక్క జూయిష్ కామెంట్రీస్లో నుంచి ఈ మాటలు నేను జ్ఞాపకం. నంబర్ 1, యాకోబు తన తొడగూడు వస్తున్నటువంటి యాకోబు స్వస్థపరచబడ్డాడు. 2, ఆ యొక్క తన అన్నకి ఏవైతే మందలు గిఫ్ట్గా ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత కూడా తన దగ్గర అవన్నీ కూడా అప్పుడు పాలిచ్చినవి, అవన్నీ ప్రెగ్నెంట్స్ అనగా ఈ చూలు కట్టినవి అనే పదాలు మనం చూస్తాం. అవి నడవలేక స్లోగా నడుస్తాయి అని చెప్పి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఓకే, అవన్నీ అట విస్తారంగా మల్టిప్లై అయిపోయాట. అంటే యాకోబు మందలు తన మందల్లో నుంచి గిఫ్ట్గా తన అన్నకిచ్చిన అవి మల్టిప్లై అయ్యాయట. 1, 2 తన మందలు మల్టిప్లై అయ్యాయి, అనగా తన ఆస్తులు విస్తరించాయి అని అర్థం. 3వది వచ్చేసి ఇక లాబానుతో ఏ గొడవలు లేవు ఆయనకి. 4వది వచ్చేసి అతి ప్రాముఖ్యమైనది, తన జీవితాన్ని 20 సంవత్సరాలు ఆ యొక్క ఎక్కడికెక్కడికో నడిపించినటువంటి అతి ప్రాముఖ్యమైన తన సొంత సహోదరునితో ఏ గొడవలు లేవు, సమాధానం ఉంది. దీన్ని సురక్షితం అంటాం, సేఫ్ అంటాం, సమాధానం అంటాం. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ సమాధానానికి కారణం ఏంటి? యాకోబు యొక్క సమాధానానికి కారణం ఏంటి? ఇదిగో అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమన్నా వ్యాజ్యం ఉంటే ఆ మాటని యాకోబు జీవితంలో ఎలా చూస్తాం? ఒక్కసారి చూడండి. ఒకసారి ఈయన కూడా ఒక బలిపీఠం కట్టాడు. దాని పేరు ఏం పేరు పెట్టాడు? ఎలోహీ ఇజ్రాయెల్, అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఓకే, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, ఈ ఎగ్జాంపుల్ని చదువుకొని మనం ముగించుకుందాం ఈ రోజుకి. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు బేసికల్గా మోసగాడు అని పేరు కలిగినవాడు, అనగా ఆ పేరు తన పేరుగా కలిగినవాడు మోసగాడు. యాకోబు అంటేనే సప్లాంటర్, లాక్కునేవాడు అని అర్థం, మోసం చేసేవాడు అని. ఆ పేరు సరైందే, ఈ పేరు బాగా పెట్టారు అనేలాగా. ఓకే, తను పుట్టేటప్పుడు అన్నం కాలు పట్టుకున్నాడట. సో వీడు పట్టుకొని వచ్చాడు. సో వీడు లాక్కునేవాడు వీడు లాక్కునేవాడు సప్లాంటర్, లేకపోతే మోసగాడు అనే ఆ పదానికి ఓకే మడుమ పట్టుకునేవాడు అనే పదం వాడారు. కాబట్టి యాకోబు అని జస్ట్ ఊరికే నిక్నేమ్, జరిగిన యాక్షన్ బట్టి ఒక నిక్నేమ్, ఒక మాట అన్నందుకు ఆ పేరు తనకి స్థిరపరచబడింది. అంతేకాదు తన పేరు వాళ్ళు పెట్టారు, పిలిచారు, అందరు పిలుస్తున్నారు కాబట్టి ఆ పేరు ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు. అలాగే ఉండిపోయాడు. అలాంటి యాకోబు జీవితంలో ఒక రాత్రి గొప్ప మార్పు వచ్చింది, గొప్పగా మారిపోయాడు. ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర, అనగా ఈ సురక్షితమైన ప్లేస్కి రాకముందు, సుక్కోతికి రాకముందు ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గర ఆ రేవుని ఆయన ఆ యొక్క ఏమంటాం తన దగ్గర ఉన్న ఒక్క కర్రతో ఒంటరిగా కర్ర చేతిలో పట్టుకొని దాటాడు అని రాస్తుంది. ఆ కర్ర చేతు పట్టుకొని వచ్చిన వాడు ఇప్పుడు ఓకే ఆ యొక్క యబ్బోకు రేవు దగ్గరికి రాగానే ఆయన దగ్గరకు ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నీ సహోదరుడైనటువంటి ఏశావు 400 మందితో వస్తున్నాడు, ఆ 400 మందితో వస్తున్నాడు అన్న వార్త విన్నాడు ఆయన. ఆ వార్త ఆయన ఇంకా భయపెట్టింది. ఇదిగో నేను 20 సంవత్సరాల నుంచి అన్నకి భయపడి ఓకే ఎందుకు భయపడ్డాడు తెలుసా? అక్కడ ఒక మాట రాస్తుంది, అన్న ఏశావు యాకోబును చంపాలనుకున్నాడట. ఓకే, ఏశావు యాకోబును చంపుదామనుకున్నాడు. అంటే చంపేంతగా కోపం వచ్చింది యాకోబు మీద. ఏశావుకి యాకోబును చంపేంత కోపం వచ్చింది, ఎందుకంటే మోసం చేయబడ్డాడు కాబట్టి. సరే, అవన్నీ మన టాపిక్ కాదు, కానీ అలా చంపాలనుకున్నవాడు, నన్ను చంపాలనుకునేవాడు అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు నీ సహోదరుడికి నీ మీద వ్యాజ్యం ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఏశావు యాక్చువల్గా ఏమనాలి, ఏశావు యాకోబును చంపేంత కోపం ఉంది కదా. వ్యాజ్యం ఉన్నంతసేపు ఆయన ఈ సురక్షితం అనే పదాన్ని అనుభవించలా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ సేఫ్, సురక్షితము అనే పదాన్ని ఆయన అనుభవించలేదు. యాకోబు ఏశావును చంపడం గురించి మాట్లాడలేదు, కానీ తన సహోదరుడు, తన తోడబుట్టినవాడు కాదు కానీ కవల సహోదరుడు,
ఒక్కసారి పుట్టినవాడు. అంటే ఆ కవల సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ సహోదరుడు నన్ను చంపాలనుకుంటున్నాడు. ఆ చంపాలనుకునేంత కోపానికి నేను కారణమై ఉన్నాను. యూనో కయ్యేనుకి హేబేల్ని చంపేంత కోపం ఏదైతుందో ఆ కోపానికి, తర్వాత ఏశావు యాకోబును చంపాలనుకున్న కోపానికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఓకే, హేబేలు కయ్యన్ని మోసం చేయలేదు, కానీ యాకోబు ఏశావుని మోసం చేశాడు. అలాంటిది యబ్బోకు రేవు దగ్గర ఆ న్యూస్ వచ్చినప్పుడు, ఓకే, అప్పటికే లాబాన్ నుంచి పారిపోయి వస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి? ఇంకెన్ని రోజులు పారిపోవాలి? ఇంకెన్ని రోజులు ఈ వ్యాజ్యాన్ని ఇలా కంటిన్యూ చేయాలి? అర్థం కావట్లా. అప్పుడు ఏం చేశాడంటే యాకోబు ఒక టెక్నిక్, తన ట్రిక్కీ ఒక ప్లాన్ యూజ్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, తన యొక్క మందలన్నిటినీ, తన భార్యలు, తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 2 భాగాలుగా డివైడ్ చేశాడు. తన మందలు, తన యొక్క పిల్లలు, తన యొక్క భార్యలు అందరినీ 2 భాగాలుగా డివైడ్ చేశాడు. 2 పార్ట్స్ చేశాడు. 2 పార్ట్స్ చేసి అప్పుడు ఏమన్నాడంటే, ఒక పార్ట్ కనుక ఏశావుకు దొరికింది అనుకుందాం, ఏశావు ఆ పార్ట్ అంతటిని నాశనం చేసి చంపేశాడు అనుకుందాం. అప్పుడు ఏశావు ఏమనుకోవాలంటే, నేను యాకోబును మొత్తం నాశనం చేశాను అనుకోవాలి. అంటే యాకోబు ఏం చేశాడంటే, తనని తాను 2 పార్ట్లుగా తయారు చేసుకున్నాడు, అనగా 2 డూప్లికేట్ చేశాడు. అనగా 2వ పార్ట్ తయారు చేసి, ఒకవేళ ఏశావు గనక యాకోబును చంపితే, అనగా యాకోబు మందల్ని ఆక్రమించుకొని యాకోబు పని వాళ్ళని చంపేసి యాకోబు పిల్లల్ని నాశనం చేసినా, ఓకే, చివరికి యాకోబుని నేను మొత్తం నాశనం చేశానని ఏశావు అనుకుంటాడు. బట్ యాకోబు ఇంకొక పార్ట్ మిగిలిపోతాడు. అప్పుడు చూస్తే యాకోబుకి ఏమర్థమైందంటే, పరీక్షించుకుంటే అర్థమైన పాయింట్ ఏంటంటే, దేవా నువ్వు ఎంత గొప్పోడివి, ఉట్టి కర్ర చేత పట్టుకొని వస్తే నేను నా దగ్గర ఉన్న ఈ 2 భాగాలు చేస్తే ఒక్కొక్కటే. యాక్చువల్గా యాకోబు 2 పార్ట్ చేసినప్పుడు యాకోబుకి ఏమర్థమైందంటే, ఒక పార్ట్ ఎంత ఉందో ఇంతే ఉంది అనుకున్నాడు ఆయన. నేను ఇంతే ఉన్నా అనుకున్నాడు, కానీ హీఈస్ డబల్ అన్న సంగతి ఆయనకు అర్థమైంది. నువ్వు నన్ను రెట్టింపు చేశావు అంటాడు. అర్థమవుతుందిగా నేను మాట్లాడి చూడండి ఒకసారి. అంటే యాకోబు యాక్చువల్గా 2 పార్ట్లు చేసి తను తాను అకౌంట్స్ చేస్తే కానీ మన దగ్గర ఏముందో తెలియదు, లెక్కలు రాస్తే కానీ తెలియదు మనల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో, దేవుడు మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు, ఇక్కడ దాకా ఎలా వచ్చామో మనకు తెలియదండి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఓకే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనము అది లేదు, దేవుడు ఇది లేదు, అది ఇచ్చుంటే బాగుండు, ఇది ఇచ్చుంటే బాగుండు అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాం. కానీ యాక్చువల్గా కూర్చొని లెక్క చేసుకుంటే ఎక్కడి నుంచి బయలుదేరామో, ఏ ఊరు నుంచి బయలుదేరామో, ఏమిటితో బయలుదేరామో, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం, అవన్నీ కూర్చొని లెక్క చేసుకున్నప్పుడు దేవుని స్తుతించకుండా ఉండలేం. యాకోబు తనని తాను, తన పిల్ల, ఉట్టి కర్రచేత పట్టుకొని వచ్చిన నన్ను 2 భాగాలు చేసావయ్యా అని చెప్పి ఆ 2 భాగాల్ని, ఒక భాగాన్ని ముందు ఇంకో భాగాన్ని వెనకాల పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. దీన్నే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, స్వపరీక్ష అంటాం. చూడండి ఒకసారి, ఆ సొంతంగా తనని తాను పరీక్ష చేసుకునే ప్లేస్ అది. ఆ పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఆయనతో ఒక మనుషుడు పెనుగులాడాడు అనే మాట మనం చూస్తాం. ఆ పెనుగులాడిన దేవుని యొక్క రిప్రజెంటేషన్ దూత యాక్చువల్గా యాకోబును కాపాడుతూ వచ్చాడట. జాగ్రత్తగా వినండి ఒకసారి, డీప్గా డెప్త్కి మనం వెళ్ళట్లేదు, కానీ మొత్తానికి ఆ యొక్క దూత వెళ్ళిపోతుంటే ఆయన్ని పట్టుకొని నన్ను దీవించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడట. నీవు నన్ను దీవించితే కానీ నేను వెళ్ళిపోవాలి, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నప్పుడు ఆయన గట్టిగా పట్టుకొని అడుగుతున్నప్పుడు తొడగూడు మీద కొట్టెను, తొడగూడు వసిలెను అనే మాట. అంటే యాకోబు గాయపరచబడ్డాడు అనే మాట మనం చూస్తాం. గాయపరచబడిన తర్వాత జనరల్గా యాకోబు ఏం చేయాలంటే పారిపోవాలి. ఎందుకంటే అన్న దగ్గర నుంచి పారిపోయిన యాకోబు, లాబాను దగ్గర నుంచి పారిపోయిన యాకోబు, మామ దగ్గర నుంచి పారిపోయిన యాకోబు ఇప్పుడు దూత దగ్గర నుంచి కూడా పారిపోవాలి. కానీ ఇప్పుడు ఆయన పారిపోవడానికి ఇష్టపడట్లేదు. ఈజ్ రెడీ టు ఫేస్. అక్కడ గట్టిగా పట్టుకొని, నీవు నన్ను స్వస్థపరిస్తే కానీ అనడు, నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను విడు అని అంటాడు. అప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు, నీ పేరేంటి అని. దేవునికి స్తోత్రం. యాకోబు యొక్క లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సేమ్ రిపీట్ అవుతుంటాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోలేం. కానీ ఏశావును పట్టుకొని
ముద్దు పెట్టుకొని ఏడ్చను అనే ప్లేస్ ఏదైతుందో సేమ్ కొన్ని రోజుల ముందు ఆ హారానుకు అక్కడికి వచ్చినప్పుడు రాహేల్ను చూసి రాహేల్ని గట్టిగా పట్టుకొని రాహేల్ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడని చూస్తాం. అంటే యాక్చువల్గా అక్కడ రాహేల్ని కాదు పట్టుకొని ఏడవాల్సింది, రాహేల్ని కాదు ముద్దు పెట్టుకోవాల్సింది, యాక్చువల్గా ఏశావును పట్టుకోవాలి, ఏశావును పట్టుకొని ఏడవాలి. కానీ అది రావడానికి 20 సంవత్సరాలు పట్టింది, అది జరగడానికి 20 years పట్టింది. యాకోబు ఒంటరిగా మిగిలిపోయి అడుగుతున్నాడు, నీవు నన్ను దీవించు అన్నప్పుడు నీ పేరేంటి? ఇదే కొన్ని రోజుల కింద 20 సంవత్సరాల క్రింద తన తండ్రి అడిగాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు నేను ఏశావును అన్న యాకోబు ఇప్పుడు నేను ఏశావుని కాదు, నేను యాకోబుని. దీన్నే సెల్ఫ్ అకౌంటింగ్ అంటాం. స్వపరీక్ష చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేయడం. నేనేమై ఉన్నాను, నేను ఎలాంటి వాడనై ఉన్నాను, నేను మోసగాడను అని చెప్పి అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మోసగాడ పేరు ఎవరు పెట్టారు నీకు? నీ పేరు ఇశ్రాయేలు. మనుషులతోనూ దేవునితోనూ యు ప్రివేల్డ్, అనగా పోరాడి గెలిచేవాడవు, అంతేగాని పారిపోయేవాడవు కాదు. ఆ మాట ఆయనకు ఒక ప్రవచనంలాగా ఆ పేరు మారింది. యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు ఆ రాత్రి. ఆ ఇశ్రాయేలైన యాకోబు తన జీవితాన్ని మార్చేసిన రాత్రి అది. అంటే ఒకటి, దేవునితో దేవదూతతో సమాధాన పడుతున్నాడు. 2, ఆల్రెడీ లాభంతో సమాధానం అయిపోయింది. అన్నని ఆయన ఫేస్ చేశాడు. ఈసారి సహోదరుని ఎదుర్కోవడానికి వచ్చేటప్పుడే అర్థమైన విషయం ఏంటంటే సమాధాన పడడానికి యాకోబు వస్తున్నాడు. ఇప్పుడు ట్రిక్స్ చేయడానికి, మోసం చేయడానికి, ఇంకో చీట్ చేయడానికి కాదు. ఈజ్ జస్ట్ కమింగ్ టు రికన్సిల్ విత్ హిస్ బ్రదర్, తన సహోదరునితో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది యాకోబు కాదు, ఆ యాకోబు కాదు, ఇశ్రాయేల్ వస్తున్నాడు. సమాధాన పడ్డానికి వస్తున్నటువంటి యాకోబు ఎప్పుడైతే ఏశావు ఎదుర్కొన్నాడో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి 20 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఏడ్చుకుంటున్నారు. తన సహోదరునితో 20 సంవత్సరాల తన ప్రాబ్లం అంతటికీ కారణమైనటువంటి ఆ యొక్క రిలేషనల్ ప్రాబ్లం హీల్ చేయబడింది, స్వస్థపరచబడింది. ఎప్పుడైతే రిలేషన్స్ హీల్ అవుతాయో మిగతావన్నీ అవే హీల్ అవుతాయి. రిలేషన్స్ ఎందుకు హీల్ అవ్వంటే ముందు దేవునితో నాకు అవసరం. ఓకే, సో నీ పేరు యాకోబు కాదు, నీ సోల్ నువ్వు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం నువ్వు మార్చుకోవాలి. నువ్వు మోసగానివి, లాక్కుంటేనే వస్తుంది, లేకపోతే దేవుడు ఇవ్వకపోతే నేను లాక్కోపోతే ఎలా వస్తుంది అన్న ఆలోచన నుంచి, ఆ యొక్క ఇన్సెక్యూరిటీ నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు దేవునితో పోరాడేవాడివి. ఆ మాట అనగానే ఆ యొక్క యాకోబు ఆ రాత్రి తన జీవితం మార్చబడి తన తొడగూడు వసలను అన్న ప్లేస్ నుంచి తను స్వస్థపరచబడ్డాడు. 2, యాకోబు తన యొక్క మందలు విస్తరించాయి. 3, తన యొక్క మామతో సమాధానం దొరికింది. 4వది ఏంటంటే ఒక కామెంటరీలో రాస్తుంది, తన తండ్రి ఇంట ఉన్నప్పుడు, అనగా ఇస్సాకు ఇంట్లో ఉన్నప్పుడు యాకోబు తన తాత లేకపోతే తన పితరుడు అబ్రహాము నుండి తను నేర్చుకున్న పాఠాలు, విశ్వాస పాఠాలు, ఇస్సాకు నుంచి తను నేర్చుకున్న విశ్వాస పాఠాలు, వీటి విషయంలో కంప్లీట్ జ్ఞానంతో ఉన్నాడట. అవన్నీ రిమైండ్ వచ్చి, అనగా కంప్లీట్గా దేవుని ఆజ్ఞలు అనుసరించే, ఇదిగో ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ 26వ అధ్యాయంలో 5వ వచనం ఆదికాండంలో ఇలా అంటాడు, నీ తండ్రి అయిన అబ్రహాము నా ఎదుట నిర్దోషిగా నడుచుకున్నాడు, నా ఆజ్ఞలన్నీ అనుసరించాడు, నా కట్టడలన్నీ గైకొన్నాడు, నా విధులన్నీ అనుసరించాడు అని ఏదైతే రాస్తుందో సేమ్ మాట ఓకే ఇస్సాకు చేత బోధ నొందిన, అబ్రహాము చేత బోధ నొందిన యాకోబు ఇప్పుడు కంప్లీట్ నాలెడ్జ్తోని, కంప్లీట్ అవగాహనతోని దేవుని ఆజ్ఞను అనుసరించడం కోసం తాను తీర్మానం చేసుకున్నాడు. అదే సురక్షితం అనే మాటకి అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నా యొక్క కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, యేసయ్య చెప్పే మాటలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? నరహత్య చేయరాదు అంటే డోంట్ కిల్ ఈచ్ అదర్, డోంట్ కిల్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, డోంట్ కిల్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపాన్ని నాశనం చేయకండి. ఒకరినొకరు చంపుకోవడం ఆయనకి ఇష్టమైనది కాదు, అలా అని చెప్పి బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు. అందరూ సమాధానంగా ఉండి తనతో తిరిగి సమాధాన పడే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఈ రాత్రి ఈ దినం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఇంకా నేను ఎవరితో సమాధాన పడాల్సి ఉంది?
మీద నీకు వ్యాజ్యం ఉంది అని వాక్యం యేసయ్య అడగట్లేదు. ఎవరికి నీ మీద కోపం ఉంది, ఎవరికి నీ మీద కోపం ఉందో చెక్ చేసుకో. ఎందుకు వారు కోపపడుతున్నారు, ఎందుకు వారికి నీ మీద ఇంత అంటే ఒకరు నిన్ను ద్వేషిస్తున్నారు అంటే దేవుడు తనని ద్వేషించినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఆయన. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. నీ మీద ఎవరికన్నా వ్యాజ్యం ఉంటే దేవుడు నిన్ను తన రిప్రజెంట్గా ఈ భూమి మీద పెట్టాడు. ఆ యొక్క యేసయ్య దానికి ముందంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కానీ కొంతమందికి మీ మీద వ్యాజ్యం ఉంది అంటే మీ వెలుగులా లేదు అని అర్థం. ఆ మాట చెప్పిన తర్వాత ఇది కనెక్ట్ చేసి మాటలంటున్నాడు. మార్గంలో ఉన్నప్పుడే మొదట సమాధాన పడండి, 2 త్వరగా సమాధాన పడండి. అన్నీ కష్టమే అయి ఉండొచ్చు. ఓకే, ఎంత సమాధాన పడదామన్నా సౌలులాగా దావీదును చంపేవాడుగా వాళ్ళుగా మన చుట్టూ ఉన్నారేమో. నువ్వైతే మార్గంలో నేను సమాధాన పడడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఆ యొక్క సుముఖత, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆ యొక్క సమాధానాన్ని అందుకే సమాధానాన్ని వెదకి వెంటాడుము అంటాడు. సమాధానాన్ని వెదకి వెంటాడుము, సమాధానపరచు పరిచర్య మనకు అప్పగించబడింది అంటాడు. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని రాస్తుంది. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. ఈ దినము ఎవరెవరైతే వారి జీవితాల్లో వారి పరిస్థితుల్లో సమాధానము కొరకు అనగా ఎవరితోనన్నా సమాధాన పడాలి అని అవకాశం కొరకు ఎదురు చూసేవాళ్ళు, దిస్ ఈజ్ ద డే. ఇదే రోజు దేవుడు నీ పక్షంగా ఆయన నిన్ను సురక్షితంగా దీవించడం కొరకు ఏర్పాటు చేసిన దినం ఇదే. యాకోబును ఆయన జీవితాన్ని మార్చి, అందుకే ఫైనల్లీ ఆయన బలిపీఠం కట్టి అప్పుడు అంటాడు, యాకోబు దేవుడే దేవుడు అనడు. ఆ యొక్క షెకెములో ఆయన బలిపీఠం కట్టి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అంటాడు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో అయితే ఉన్నావో నీ దేవుడు కాదు. నువ్వు మారిన తర్వాత దేవుణ్ణి సమీపించి అర్పించి ఆయన మాటకి లోబడినటువంటి అనగా నిన్ను నువ్వు పరీక్షించుకున్న వ్యక్తిగా ఉండి మారిన వ్యక్తిగా ఉంటావు చూసావా. ఓకే, బలి అర్పించిన తర్వాత ఆ మరణంలో నువ్వు మరణించి తిరిగి లేచి రిజరెక్టెడ్ పర్సన్గా నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతావు. ఆ మారిన వ్యక్తి దేవుడే దేవుడు. యాకోబు ఇశ్రాయేలు దేవుడే దేవుడు అన్నాడు, కానీ యాకోబు చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవా స్తోత్రము నాయన, ఈ ప్రత్యేకమైన దినమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆయన ఇదిగో మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఈ దినము ఈ యొక్క వాక్య భాగంలో ఎంతమంది అయితే ఏకీభవించి ఇంతవరకు ఆయన ఇదిగో వాక్యమును అంగీకరించారు, వాక్యంతో ఏకీభవించారు, వాక్యమును తమ హృదయంలో నాటుకోవడానికి ఇదిగో తమ హృదయాల్లో నాటబడ్డానికి సమయాన్ని ఇచ్చారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగించండి, వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. యాకోబును సురక్షితంగా తీసుకొచ్చిన దేవా, కనానుకు నడిపించిన దేవా, ఇదిగో ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దత్త దేశం అనబడుతున్న ఆ దేశం వరకు నడిపించి స్వస్థపరిచి ఇదిగో అభివృద్ధినిచ్చిన దేవా, సురక్షితమైన జీవితాన్ని సేఫ్ లైఫ్ ఇచ్చిన దేవా, ఈ దినమున మీ బిడ్డలకు ఆ సేఫ్టీ దయచేయండి. సురక్షితమైనటువంటి జీవన విధానం మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. సమాధాన పడ్డానికి మనసు దయచేయండి, సమాధాన పడ్డానికి పరిస్థితులు దయచేయండి, సమాధాన పడ్డానికి ఇదిగో ప్రేరేపణ దయచేయండి. మీకు ఇష్టమైన మీ చిత్తము మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చుకొని మేము వేడుకుంటాం. ఇదిగో యాకోబు ఎక్కడో అరాము దేశంలోను, ఆ యొక్క సిరియా దేశంలోను, ఐగుప్తు దేశంలోను, ఫిలిస్తీ దేశంలోను ఎక్కడో ఉండటం మీకు ఇష్టమైంది కాదు. ఇదిగో కనాన్లో ఉండటం మీకు ఇష్టమైంది. అలాగే మేము ఎలా ఉంటే మీకు ఇష్టమో ఆ ప్లేస్కి మేము నడుచున్నట్లు వచ్చున్నట్లు ఇదిగో బలిపీఠాల దగ్గర మా యొక్క అర్పణలు వదిలేసి ఇదిగో మేము ఎవరితో సమాధాన పడాల్సిందో వారందరితో సమాధాన పడిన వారమై మీ సమాధానం కొరకు మీ సన్నిధికి రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాక్యమును ఇదిగో ఇలాగున మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొండ మీద ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తుండగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని, ముందున్న భాగము ఇదిగో మేము వెనక నేర్చుకున్న భాగాలు ఏవి వదలకుండా ముందున్న భాగాల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయమని, యేసు ప్రభు యొక్క బోధ యొక్క సారాంశము ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా
తెలుసుకొనుటకు, ఇంకనూ అద్భుతమైన సంగతులు మేము గ్రహించుటకు, మా మనసులు విశాలపరచమని, అంగీకరించుటకు, ఏకీభవించుటకు ఇదిగో సంఘానికి ఈ వాక్యం ద్వారా ఎంతమందిని మీరు కనెక్ట్ చేశారు, ఎంతమంది ఈ వాక్యం వినడానికి మీరు ప్రేరేపించారు, వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన, మీకు వందనాలు. ఇంకను ఇదిగో ఈ వాక్యం ఎంతమందికి అవసరమైందో, ఇదిగో ఈ వాక్యము మాకు ఇదిగో ముందే తెలుసుంటే బాగుండు, ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే బాగుండని ఎవరెవరు ఈ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ వాక్యం చేరుటకు మార్గములు తెరవండి, ఇదిగో ద్వారములు తెరవండి, ఇదిగో రోడ్స్ని దయచేయండి, ఇదిగో ప్రతి పర్వతాన్ని ఇదిగో చదును చేసి లోయలను పూడ్చి మార్గములు సిద్ధపరచమని వేడుకుంటున్నా. మీడియంస్ ద్వారా, రకరకాల మీడియంస్ ద్వారా ఈ వాక్యం వెలుటకు సహాయం దయచేయండి. మంచి రిసోర్సెస్ కొరకు వేడుకుంటున్నాం నాయన, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని అనేకుల దగ్గర తీసుకెళ్ళడానికి అవసరమైన రిసోర్సెస్ దయచేయండి. ఇదిగో వాక్యము, ఇదిగో శక్తి కలిగిన వాక్యము, ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతూ, మీ ప్రేరేపణ, మీ ఉద్దేశము దీని ద్వారా సఫలపరచుకొని వేడుకుంటూ, ఇదిగో నేను కాదు, మేము కాదు, ఇదిగో మమ్మల్ని మేము కాదు, మీరు మా ద్వారా, మాలో, మా యొక్క పరిచర్య ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటూ, ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం విన్నవారి ద్వారా, ఈ వాక్యం విని అనుసరించిన వారి ద్వారా కూడా మీరే మహిమ పొందమని వేడుకుంటూ, ఒక్కొక్కరిని ఏకీవించిన వారందరినీ, లైవ్లో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించునుగాక. వాక్యము విన్నవారము వాక్యము అనుసరించి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునిది మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకము నాతో పాటు ఏకీవించిన లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మొదలు సదాతోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ, యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడని ఎడబాయని యేసయ్య ప్రేమ. నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ.
యేసయ్య ప్రేమ. నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడ